ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతి వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సక్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రతి శుక్రవారం కూడా చక్కగా వింటున్నారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కేవలం వినటం మాత్రం కాదు, విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. అలాగే ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి మరొకసారి నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరికొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది. తద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు అనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా యెహోవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని కోట్లాది స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహాదైత్యత నన్ను మమ్మల్ని సజీవులెక్కలో ఉంచి ఈ రాత్రి సమయంలో ఈ తరగతిలో పాలిభాగస్తులవటానికి మీరు బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని పగటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతి తరగతి కొరకు ప్రార్థన చేశాము. మీ కృపను బట్టి వాటిని మీరు ఆశీర్వాదకరంగా మీ నామహిమంగా జరిపించుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే రాత్రి సమయంలో జరగబోయేటువంటి తరగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా స్థానిక సంఘంలో జరుగుతున్న తరగతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నేను కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డలతో ప్రార్థనాపూర్వకం వచ్చి వాళ్ళు ఆయన ప్రార్థనాపూర్వకంగా రాగలిగినట్లుగా ప్రభుత్వమని ప్రార్థన చేస్తున్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆసక్తి కలిగి మీ లేఖనాలు పరిశీలిస్తుండగా మీ జ్ఞానంతో బిడ్డలు నింపబడటానికి సహాయం చేయండి. లేఖనాలు పరిశీలన చేసి వాక్యానుసారమైనవా కావాలి యథార్థ హృదయంతో పరిశీలన చేసి వాటికి లోబడి జీవిస్తూ మీ నుంచి జీవనం పొందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మా ప్రార్థన సహకారం కోరుతున్నటువంటి బిడ్డల కొరకు మనం చేస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యాలు ప్రసాదించండి. ఆయా అవసరతలు కలిగిన బిడ్డలు ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. భౌతికమైన అవసరతలో దాన్ని తీరుస్తారని విజ్ఞాపన చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీ కుమారుని క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించారు. వాటిని స్వతంత్రించుకునేటువంటి యోగ్యత మీకు కలిగి ఉండడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. నాయన నేను దినాన్ని ప్రయాణించి వెళ్ళినటువంటి నాయన సహోదరి దియాల మంగ కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్షేమకరంగా వెళ్ళిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు దినాన్ని పుట్టినరోజు జరుపుకోబోతున్నటువంటి చిన్న బిడ్డ దుడ్డిగల్ల వర్ష కొరకు ప్రార్థన చేస్తున్నాను. అటువంటి పుట్టినరోజులు అనేకాలు వీళ్ళు చేసుకుంటారు. మీరు కృప చూపండి. ఈ రీతిగా ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారి క్షేమకరంగా వెళ్ళటానికి, ఎవరైతే పుట్టినరోజులు నాయన పిండి రోజులు శుభకార్యాలు అశుభకార్యాలు జరిగిస్తున్నారు, మీ నామ మహిమపై వారు జరిగించుకుంటానికి సహాయం చేస్తారని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వాక్య భాగంలో పెడుతున్నాము. అపవిత్రమైన పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి నన్ను ఒక చిన్న పనిముట్టుగా వాడుకొని మీ నామకు మెయిన్ తెచ్చుకుంటానని యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత శుక్రవారం మనం ఏం చెప్పుకున్నాము చెప్పగలుగుతారా? దేవుని త్రాసులో నీ జీవితం ఎలా ఉంది?
బెల్షస్సరును జీవితము దేవుని త్రాసులో గీటుకు రాలేదు, త్రాసు తక్కువైపోయింది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేసుకోవాలి. ఈ దినాన్ని లూకా శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ధ్యానం చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం దీంట్లో 24వ వచనం, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకెను అని చెప్పారు. అంతటా వారు సంతోషపడసాగారు. ఈ లేఖన భాగం అంతా కూడా చదివితే 11 నుంచి 32 వరకు సమయం ఎక్కువ అవుతుంది. ఈ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని నోటి మాటలతో మీతో పంచుకుంటానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవ లోకానికి ప్రతి ఒక్కరికి తెలిసింది తప్పిపోయినటువంటి కుమారుడు గురించి యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒకటి. ఈ 15వ అధ్యాయంలో ఒక ఉపమానము మాత్రం కాదు, 3 ఉపమానాలు చెప్పారు నేను ఇందులో. ఒకటి, గొర్రె పిల్ల తప్పిపోవటం. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకులాడుతూ ఆ 99 గొర్రెలను ఆ కాపరి అక్కడ విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ప్రయాసపడి వెతుకులాడుతున్నాడు. ఆ గొర్రె తుప్పల్లోనో రొప్పల్లోనో ఎక్కడో ఉంది, అది ఏడుస్తుంది. దాని ప్రలాపన విని ఈ కాపరి దాన్ని రక్షించి భుజం మీద వేసుకుని తీసుకొచ్చాడు. అదే గొర్రెపిల్ల మౌనంగా ఉంటే కాపరికి తెలియదు అది ఎక్కడో. తప్పిపోయినందువల్ల అది బాధపడుతుంది, ఏడుస్తుంది. కాపరి నుంచి దూరంగా వెళ్ళిపోయాను నేను, నాకు కాపుదలు ఇచ్చేవాడు ఎవరు లేరు, ఆపదలు వస్తున్నాయి, కాపరిని విడిచిన ప్రతి ఒక్కరికి ఆపదలు వస్తాయి అనేటువంటి సత్యాన్ని ఈ గొర్రె పిల్ల ద్వారా మనము ఆలోచన చేస్తున్నాం. మరొక ఉపమానం చెప్పారు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు కలిగి ఉంది. ఆ 10 వెండి నాణ్యాలలో ఒకటి పోగొట్టుకుంది. పోయిందా పోగొట్టుకుందా? పోగొట్టుకుంది. కారణం ఏంటి? ఆమె యొక్క అజాగ్రత్త. ఇచ్చినటువంటి నాణ్యాలు పదిలంగా దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. కానీ ఆమె అజాగ్రత్త వల్ల పోయింది. అజాగ్రత్త వల్ల పోయినప్పటికీ కూడా ఆ 9 నాణ్యాలు ఉన్నాయి, సరిపెట్టుకుందాం అని అనుకోకుండా ఆ పోయినటువంటి నాణ్యం వరకు దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికే వరకు ప్రయత్నం చేసింది. దొరికిన తర్వాత సంతోషించింది. 3వ ఉపమానం ఏం చెప్పారు? ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇచ్చేయి, భాగం ఇచ్చేయి అని అడిగి పంచుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారం వల్ల తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. తన ఆస్తి అంతా పోయిన తర్వాత తన తింటానికి ఆహారం లేదు, ఉండడానికి నివాసం లేదు, కట్టుకుంటానికి వస్త్రం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి నీ పందులకు నేను కాపలా కాస్తాను, నాకు ఆహారం పెట్టు అని చెప్పి ప్రాధేయపడ్డాడు. పొలంలోకి వెళ్ళాడు. ఆ పందులు పెట్టి ఆకలైపోతుంది. ఆ పందులకు వేసేటువంటి పుట్టు తినాలని కూడా ప్రయత్నం చేశాడు. కానీ ఆ యజమాని అది తింటా కూడా అనుమతి ఇవ్వలేదు. అందుచేత అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు సమృద్ధిగా ఆహారం తింటున్నారు, సంతోషంగా సమాధానంగా ఉంటున్నారు. నేను నా తండ్రిని విడిచి ఇంత దూరం వచ్చి ఆహారానికి, వస్త్రానికి, నివాసానికి ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడైనా సరే నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చేసింది తప్పని ఒప్పుకొని
నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యత లేదు నాకని చెప్పి అక్కడ తండ్రికి క్షమాపణ చెబుతాను అని తిరిగి వెళ్ళాడు. తండ్రి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. తండ్రి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అతడు కోరిన రీతిగా ఆస్తించాడు, కానీ అతడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి తండ్రి వీడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు నా దగ్గరికి అనేటువంటి ధైర్యంతో ఆలోచన కలిగి వాడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని చూస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు సర్వము పోగొట్టుకుని వికారిగా తయారయ్యి తిరిగి వస్తుంటే దూరం నుంచి చూశాడు తండ్రి. ఓ నా కుమారుడు వస్తున్నాడు, నాకు చాలా సంతోషం అని చెప్పి అతడు ఆ ఉన్నతమైనటువంటి ఆ భవనాన్ని దిగి క్రిందకి వచ్చి తన కుమారుడన్న ఆ చిన్నవాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, వాడెంత దుర్వాసన వస్తున్నా, వాడెంత బికారిగా ఉన్నా వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పనివారిని పిలిచి అన్నాడు, నా కుమారునికి స్నానం చేయించండి, క్షౌరం చేయించండి, స్నానం చేయించండి, మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేయండి, వాడి కాళ్ళకు చిప్పులు తొలగించండి, వాడి వేలికి ఉంగరం పెట్టించండి, కృప్పినటువంటి పశువును పట్టుకొచ్చి విందు చేయండి, మనమంతా విందు చేసుకుందాం. ఎందుకంటే నా కుమారుడు మరణించి తిరిగి లేచి 24 వచనంలో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకెను అని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగింది. ఈ ఉదాహరణ మనకి తెలుసు. విందు జరుగుతూ ఉంది లోపల. పెద్ద కుమారుడు పొలాన్ని చూచాడు. తన ఇంట్లో వాయిద్యాలు, సంగీతాలు, నాట్యాలు ఇవన్నీ కూడా వినపడుతున్నాయి. ఏమిటి గందరగోళం, ఏమిటి సంతోషం కారణం అని చెప్పి పనివారిలో ఒకరిని అడిగితే, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ తండ్రి సంతోషంతో విందు చేస్తున్నాడని చెప్పన్నా. అన్నగారికి పెద్ద కుమారుడికి కోపం వచ్చేసింది. ఎంత కోపం అంటే రోషం వచ్చేసింది అనమాట. నేను ఇంట్లోకి వెళ్ళను అసలు. తన ఆస్తి పడిపోయి దుర్వ్యాపారంతో ఖర్చు పెట్టి వేశ్యలతో తిరిగి చిల్లరి పనులు చేసి ఆస్తిని పోగొట్టుకున్నాడు. వాడు వచ్చే మళ్ళీ విందు చేస్తున్నాడా, ఎవరు సొమ్ముతో చేస్తున్నాడు అని కష్టపడిపోయాడు. తండ్రి ఏమో సంతోషపడుతున్నాడు, అన్నగారేమో బాధపడిపోతున్నాడు, కోపపడిపోతున్నాడు. వాడిని చేర్చుకున్నందుకు తమ్ముడిని వాడట్లేదు. తండ్రికి ఉన్నట్టు సంతోషం అన్నగారికి లేదు. తండ్రి నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు, తప్పిపోయి దొరికాడు, ఇది నా సంతోషం అంటే అదే సంతోషం అన్నగారికి ఉందా? లేదు. నా తమ్ముడు మళ్ళీ వచ్చాడు, నా ఆస్తిలో భాగం తీసేసుకుంటాడు, వాడు నాకు ఇవ్వాల్సిన దాంట్లో తండ్రి వాడు కూడా ఇచ్చేస్తాడు, నేను కూలిపోతాను అనేటువంటి దురాశలో ఉండిపోయాడే తప్ప తమ్ముని చేరదీసిన వాడు కాదు. ఈ ఉపమానం యేసుప్రభువు వారు చెప్పారు. ఎందుకు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం కూడా అలాగనే తప్పిపోయినటువంటి వారిగా ఉన్నాం. మన పరలోకపు తండ్రి మనల్ని పిలిచి ఆయన కుమారత్వం మనకు అనుగ్రహిస్తే అక్కడ నుంచి అది తండ్రి దగ్గర కూర్చోవడం భాగ్యం అని అనుకోలేదు, తండ్రి దగ్గర ఉండడం ఎంతో సంతోషం అని అనుకోలేదు. తండ్రిని విడిచి దూరంగా వెళితేనే ఆనందం అనుకుని రక్షణ పొందినటువంటి వారు చాలామంది వెనుకాడుతున్నారు, దేవుని సన్నిధి విడిచిపోతున్నారు. విడిచిపోతున్నటువంటి బిడ్డల కొరకు అంత మాత్రమే కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, భౌతికంగా ఇక్కడ లేరు. కానీ సంఘములో ఉన్నటువంటి మనం కూడా కొన్ని విషయాల్లో కాదు, చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. దేవునికి వాక్యం ఏదైతే చెప్తుందో అది ఆ రీతిగా జీవించడం మానేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. ఈ కుమారుడు ఏ రీతిగా దూరం అయిపోయాడో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం కూడా ఎలా దూరం అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి అవగాహన అవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త
13వ అధ్యాయము 18వ వచనం నుంచి చూస్తే అక్కడ యేసు ప్రభు వారు 4 రకాలైనటువంటి నేలల గురించి తెలియజేశారు ఉపమానం. మనము తప్పిపోవడం గల కారణం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి పంపకపోవటం వల్లే. దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే నిద్రపోతుంటే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లోకి వెళ్ళదు. మెలకుగా ఉండి కూడా ఆ వాక్యం వైపు శ్రద్ధ కలిగి వినకపోతే మన తలంపులు వేరే వేరే పనికి చేస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం మనలో ప్రవేశించేటువంటి అవకాశము ఉండదు. నేలల గురించి యేసు ప్రభు గారు చెప్పినటువంటి ఆ ఉపమానంలో 4 రకాలైనటువంటి నేలలు ఉన్నవి కదా. ఆయన మరి ఎటువంటి నేలలు అన్నమాట? 18వ వచనం చూస్తే విత్తువాని ఉపమానం గుర్చిన భావన చెబుతున్నారు. రాజ్యాలను గుర్చిన వాక్యం విని గ్రహింపగలి ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. అంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. విత్తువాడు విత్తనాలు విత్తుతున్నాడు, కొన్ని విత్తనాలు త్రోవ పడ్డాయి. అన్ని పొలంలోనే పడతాయా? గడ్డి మీద కూడా పడిపోతూ ఉంటాయి కదా. విత్తనాలు చల్లేటప్పుడు పట్టుకెళ్ళేటప్పుడు రాలిపోయి గొడ్డు మీద కూడా పడిపోతూ ఉంటాయి కదా కొన్ని విత్తనాలు. పూర్తిగా మనం విత్తనాలు కట్టినటువంటి మొక్కలు కట్టినటువంటి విత్తనాలు పూర్తిగా చేలో మనం చల్లగలుగుతున్నామా? లేదు. కొన్ని విత్తనాలు దారిలో పడిపోతున్నాయి, కొన్ని విత్తనాలు గట్టు మీద పడుతున్నాయి, కొన్ని విత్తనాలు రాళ్ళ మధ్యలో పడుతూ ఉంటాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడుతూ ఉంటాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడుతూ ఉంటాయి. విత్తనము మంచిదే. విత్తనం దేవుని వాక్యంతో పోల్చి యేసు ప్రభు గారు చెప్పారు. ఆ పడ్డటువంటి విత్తనం పడ్డటువంటి ఏ ప్రదేశంలో పడ్డదో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ మొక్క వస్తుంది. మొక్క మామూలుగానే వస్తుంది. అది ఫలించకపోవడం అన్నది నేల మీద ఆధారపడి ఉంటుంది. మన హృదయం అనేటువంటి నేల ఎదురీతిగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడంలో మరి రాతి హృదయం కలిగి ఉన్నామా? లేక మొలకొచ్చిన తర్వాత కూడా మొక్కలు వెనక్కిపోవడానికి ముండ్ల పొదలు అడ్డం వస్తున్నాయా? లేక మార్గంలో త్రోవ ప్రక్కనే విత్తనాలు విత్తితే పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి. మన హృదయంలో విత్తబడిన వాక్యము పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయా? పక్షులు అంటే సాతానికి సాదృశ్యం. సాతాను ఎత్తుకుపోతున్నాడు. నువ్వు నిద్రపోతూ ఉంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోకి వెళ్ళకపోతే ఏమవుతుంది? వాక్యం లేకపోతే మొలకరా. నువ్వు ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా, ఎంతమంది చెప్పిన వాక్యం విన్నా, నీ హృదయంలోనికి వాక్యం లేకపోతే దానివల్ల ఫలితము ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అంచేత దేవుని నుంచి దూరం అయిపోతున్నాం. మంచి నేలను పడిన విత్తనాల గురించి తెలియజేస్తున్నాడు. ఆ నేల దున్నబడ్డది, పదును చేయబడ్డది, గుల్ల చేయబడ్డది, సారవంతమైనది. దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటి చేత అది తడపబడుతుంది. అంచేత మంచి ఫలాలు ఫలించడానికి అవకాశం అవుతుంది ఆ నేల. ఈ రాత్రి సమయంలో మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? రాతి బండలాంటి హృదయాలుగా ఉన్నవా? ముళ్ళ పొదలలో పడిపోయి ఉన్నామా? త్రోవ ప్రక్కన పడి ఉన్నామా? మంచి నేలగా మన హృదయం ఉందా? ఆలోచన చేస్తున్న అవసరం మనకి ఎంతో ఉంది. దేవుని యొక్క వాక్యం వినకపోతే మనకి శ్రమలు వస్తాయి. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించకపోతే మనం తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ప్రధానమైన కారణము వాక్యము వినకపోవుట, వాక్యము హృదయంలో లేకపోవుట. అనేక సంఘటనలకి స్థానం ఉంటుంది కానీ మన హృదయంలో దేవుని యొక్క వాక్యానికి మాత్రం స్థానము ఉండదు. దేవుని యొక్క వాక్యము మనలో లేకపోతే మనం సాతానికి లోనైపోతాము, లోకంలో కలిసిపోతాం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. రెండవదిగా మనము ప్రార్థన చేయకపోవటం దేవుని నుంచి దూరం అయిపోతాడు. కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే తండ్రి మీద నమ్మకం లేకపోవడం.
తండ్రి దగ్గర ఉంటే సంతోషం ఉండదు అని అనుకుంటాం. తను ఒకరి ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గం ఉంటుంది, తొదగది నా మరణానికి తీసుకెళ్తాడు. వాడు అనుకుంటున్నాడంటే తండ్రి ప్రేమ లేనివాడు అనుకుంటున్నాడు కదా. పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఏ ఒక్కడు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎంత పాపంలో ఉన్నా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనం ధిక్కరించినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనకు మనం లోబడకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన విడిచి మనం దూరంగా వెళ్ళిపోయినా ఆయన ప్రేమ మన మీద ప్రసరిస్తూనే ఉంది. అవునా కదా? మత్తయి సువార్త 26:41 యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శోధన రాదు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. అప్పుడు దేవుని విడిచి వెళ్ళేటువంటి అవకాశము ఉండదు. దేవునితో ఉంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మరి భక్తుడు అంటున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిలో ధూపం వలె ఉంటుంది అంటున్నాడు. సాయంకాలపు నైవేద్యం అంటున్నాడు. ఈ ఒంటరి సమయంలో, ఏకాంత సమయంలో దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమరించుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి కలిగి ఉన్నాం. దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోవడానికి ఒకటి కారణం వాక్యాన్ని చూడలేకపోవడం, రెండోది ప్రార్థన చేయకపోవడం. దానియేలు మరణకరమైన శాసనం చేసిన సందర్భంలో కూడా దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడు. చక్రవర్తి అయినటువంటి దావీదు తన రాజ్యభారాన్ని వహిస్తూ దినమునకు 7 సార్లు ప్రార్థన చేశాడు. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే అవసరం తీరిన తర్వాత మళ్ళా ప్రార్థన చేయమని వస్తూ ఉంటారు. ఆ అవసరం తీరుతుంది, తీరిన తర్వాత మళ్ళీ చెప్పరు, మీరు ప్రార్థన చేశారు, నాకు మేలు కలిగింది, దేవునికి స్తోత్రం అన్న మాట చెప్పలేక అవసరం వచ్చినట్టు ప్రార్థన చేసుకుంటారు. దేవుని సన్నిధిలో చాలామంది అలాగే ఉన్నారు, కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి కుష్ఠరోగం బాగు చేయమని ప్రాధాన్యపడితే, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకి చూపించుకోండి అని చెప్పన్నారు. వారు వెళుతూ ఉండగా స్వస్థత పొందారు. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు కృతజ్ఞత కలిగి. అంటున్నాడు ప్రభు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 ఎక్కడ? ఈ సమరయుడే, ఈ అన్యుడే తిరిగి వచ్చాడు, మిగిలినటువంటి యూదులు వాడెవడో రాలేదు. అలాగే ఉంది, కృతజ్ఞత లేనటువంటి జీవితాలు జీవిస్తున్నాము. సంఘంలో అనేకులు, లోకంలో అనేకులు కృతజ్ఞత లేని జీవితాలే జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి వారిని కూడా తిరిగి నా దగ్గరికి వస్తారు అని ప్రభువారు చూసుకుంటున్నారు. అటువంటి వారి కొరకైనా సరే, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుని పిలుస్తున్నాను. తిరిగి రావాలి. మూడవది, తండ్రి దగ్గర నుంచి కుమారుడు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంతో స్నేహం చేయటం. తండ్రితోటే ఉంటున్నాడు, కానీ తండ్రికి తెలియకుండా వెళ్ళి దుష్ట సాంగత్యం చేస్తున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దుష్టులతోటే సహవాసం చేస్తారు. మంచివాళ్ళు మంచివాళ్ళతో సహవాసం చేస్తారు. ఏ గుటి పక్షి ఆ గుటికే చేరుతుందని ఒక సామెత మనం కలిగి ఉన్నాం. అవునా? కొరింథీ మొదటి పత్రిక 15:33-34 వచనాల్లో పౌలు గారు చెప్తున్నారు. కొరింథీ మొదటి పత్రిక 15:33-34 వచనాల్లో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని, మోసపోవద్దు. ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావో,
అటువంటి లక్షణాలే నువ్వు కూడా కలిగి ఉంటావు. ఇవాళ మన సహవాసాలు అలా ఉన్నాయి. మనం మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో, ఎవరి దగ్గర కూర్చుంటున్నామో, ఎవరి మాటలు వింటున్నామో, ఎవరికి మన మాటలు చెప్తున్నామో, మన సహవాసం ఎలా ఉందో ఎవరి మట్టికి వాళ్ళ ఆలోచన కలిగి ఉండాలి. దుష్టులతో సహవాసం చేస్తే దుష్టులు స్వభావాలు కలిగి ఉంటారు. నీతిమంతులతో సహవాసం కలిగి ఉంటే నీతిమత్వం కలిగి ఉంటారు. అంచేత 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరైపోతారంట. మరి రాత్రి సమయంలో మీరు ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నారు? దేవుని ఎరిగినటువంటి బిడ్డలతో సహవాసం కలిగి ఉంటున్నారా? దేవుడు అంటే లక్ష్యం లేనటువంటి బిడ్డలతో సహవాసం కలిగి ఉంటున్నారా? ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుతుందండి. పాలు చాలా పవిత్రమైనవే, చాలా మంచివి, పరిశుభ్రమైనవే. ఆ పాలలో చిన్న విషబీజం ఒక్క చుక్క వేస్తే ఏమైపోతుంది అంటే ప్రసంగి అంటాడు, బుక్క వారి తైలంలో సత్యనీయక పడితే ఆ తైలం అంతా వృధా అయిపోతుంది. మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? కొంతమంది వాళ్ళ పిల్లలతో చెప్తారు, మీరు వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అంటారు. కానీ ఈ తల్లిదండ్రులు వీళ్ళతో సహవాసం చేస్తున్నారు, వీరెవరితో మాట్లాడుతున్నారు. వీరు మాత్రం చేస్తూ ఉంటారు, ఆ పిల్లలు మాత్రం వద్దంటారు. అది మంచిదా? కాదు. తండ్రి ఏది చేయడం చూస్తున్నాడో కుమారుడు అదే చేస్తాడు. తల్లి ఏదైతే చేసుకుని చూస్తుందో కుమార్తె అదే చేస్తాడు. కనుక నీ బిడ్డలు క్రమశిక్షణలో ఉండాలి, దేవుని యొక్క భక్తిలో ఉండాలి అని అంటే నువ్వు భక్తిగా జీవించాల్సిన అవసరత ఉంది. 4వదిగా చూస్తే, ఎందుకు దేవుని నుంచి మనం దూరం అయిపోతున్నాం? దేవుని దగ్గర ఉంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవుని దగ్గర ఉంటే మంచి మాటలు మాట్లాడాలి, దేవుని దగ్గర ఉంటే మంచి పదార్థాలు తినాలి, దేవుని దగ్గర ఉంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మరి అలా ఉంటూ ఇష్టం లేకే అర్థమైన గడ్డి తింటాకి వెళ్ళిపోతున్నారు బయట. బోధుల పక్కనే, మురుక్కాల పక్కనే మరి ఈ పెడుతుంటే ఏంటి దుకాణాలు పెట్టి అమ్మేస్తా ఉంటుంటే అదే కావాలని వెళ్ళిపోతున్నారంటే రోగాలు తెచ్చి పెడతాయి అనేటువంటి ఆలోచన లేదు. తల్లి ఇంటిలో వంట చేసి ఆరోగ్యకరంగా, శుచికరంగా, శుభ్రంగా వంట చేస్తుంటే అది సహించదు. నీకు కూరలు అనటం అక్కర్లేదు, నేను కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చేసుకుంటానంటున్నాను. అందులో ఎన్ని వేస్తూ ఉంటారు వాళ్ళు, శరీర ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి పదార్థాలు ఎన్ని వేస్తూ ఉంటారు. అవన్నీ నువ్వు వరుసగా తినేస్తూ ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. జంక్ ఫుడ్స్ తినొద్దని చెప్పి డాక్టర్ కూడా సలహా ఇస్తున్నారు. ఈ కూల్ డ్రింకులు తాగొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఏదైతే తినొద్దు అంటామో, ఏదైతే తాగొద్దు అంటామో అదే కావాలని వెళ్ళేటువంటి వారు ఉన్నారు. ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అదే మనస్తత్వం మనం కూడా కలిగి ఉంటే మనం కూడా తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. వెళ్తున్నారా లేదా ఆలోచించేయండి. నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుడు ఇచ్చిన రక్షణ. దేవుని దగ్గర ఉంటే క్షేమత ఉంది, దేవుని దగ్గర ఉంటే భద్రత ఉంది, దేవుని దగ్గర ఉంటే సంతోషం ఉంది. దేవుని విడిచిపెడితే దుఃఖమే తప్ప సంతోషము ఉండదు. ఉంటుందా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఇటువంటి రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? రక్షణ అంటే ఇష్టం లేదు, పరిశుద్ధత అంటే ఇష్టం లేదు. దేవుడు ఇచ్చాడు, పుట్టుకతోటే జ్యేష్ఠత్వం ఇచ్చాడు. నిన్ను జ్యేష్ఠుడిగా నేను పంపిస్తున్నానని తల్లి గర్భానికి ముందుగానే పంపించాడు ఏశావుని. కానీ ఏశావు ఏం చేశాడు? ఈ జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు.
ఆహారం కంటే జ్యేష్ఠత్వం ఎక్కువ నాకు అనుకుని ఒక్క పూట కూటి వరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. వాడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు అని చెప్పి పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? ఒక్క పూట కూటి వరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక్క ఆదివారం దేవుని చెందికి రాకపోతే ఎందుకు నువ్వు రావట్లేదు? దేని కొరకు నువ్వు రాలేకపోతున్నావు అంటే పూటపూటి కొరకే కదా. దేని కొరకు? ఆహారం కొరకే కదా, ధనం కొరకే కదా, లోక సంబంధం వాటి కొరకే కదా దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోతున్నాం. ఈ కుమారుడు ఇంటికి వెళ్ళిపోయాడు, హ్యాపీగా ఉండాలనుకున్నాడు, సంతోషంగా ఉండాలనుకున్నాడు. సంతోషం ఎంతకాలం ఉంటుంది? ధనం ఉన్నంత వరకే ఉంటుంది. ధనం మీద జగత్ అన్నాడు. ధనం లేకపోతే ఎవడు ఒంటికి పనికి రాడు. వాడు చూస్తాడా? డబ్బులు ఉంటేనే ఎవడన్నా చూస్తాడు. డబ్బులు లేకపోతే ఎవరు చూస్తారా? ఆ వృద్ధురాలకి డబ్బులు ఉంచుకున్నాను, దాచుకుంటే ఆ మనవడు అన్నాడంటే ఆ దాచుకున్న డబ్బులని నాకు ఇచ్చేసి నువ్వు చచ్చే వరకు జాగ్రత్తగా చూస్తాను అన్నాడు. డబ్బులు ఇచ్చుకునే వరకే చూస్తాడు. ఇచ్చిన తర్వాత అది అందుకనే ఆ వృద్ధురాలు పాపం తెలివి కలిగింది కాబట్టి బాబు వీడి దగ్గర ఉంటే ఎలాగ లాగేసుకుంటాడు, ఇక్కడ ఉండకూడదని ఆ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసింది. తెలుసా? అంటే డబ్బులు ఉంటేనే ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ ప్రీతులు కానీ ఇప్పుడు తెప్పలుగా కప్పలు నిండిన తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 తీరు గదరాసు ఉన్నది అన్నాడు. నీ చెరువు నిండా నీళ్ళుంటే కప్పలు వచ్చేస్తాయి కూడా. ఈ మధ్య పచ్చ కప్పలు వచ్చేస్తున్నాయంట, చాలా సంతోషంగా చాలా అందంగా ఉంటున్నాయంట కప్పలు. ఆ కప్పలు వచ్చేస్తున్నాయంట. అవునా? నీళ్ళు లేకపోతే కప్పలు వచ్చేస్తా ఉంటాయి. వేసవకాలం వచ్చేటప్పటికి కప్పలు రాత్రి సమయంలో రోడ్ల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. మనం ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడ వెళ్ళిపోతాయి. అలాగే డబ్బు ఎక్కడ ఉంటుందో బంధువులు కూడా అలాగే వస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న కుమారుడు దానం అంతా అయిపోయింది. దానం ఉన్నంతసేపు వచ్చేసారు. నేను ఒరే నీకు అలాంటి బంధువులు, ఇలాంటి బంధువులు, అలాంటి స్నేహానికి ఇలాంటి స్నేహాన్ని అని చెప్పుకుంటూ బీరకాయ పీసంటే లెక్క ఇంట్లో వచ్చేస్తా ఉంటారు. డబ్బులు లేవనుకో ఏమి లేదు. నీకు డబ్బులున్నా లేకపోయినా ఆదరించే దేవుడు. నువ్వెంత ధనవంతుడు అయినా, నువ్వెంత పేదవాడు అయినా తండ్రి దగ్గరికి వస్తే చేర్చుకునేది. ధనం ఉన్నప్పుడు తండ్రికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వచ్చాడు వీడు? అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. మన జీవితాల్లో కూడా అంతా అయిపోయి వచ్చినా సరే ఎప్పుడైనా సరే రండి పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాడు. అవునా? ధనము ఉన్నంత చెప్పి కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము? సమయం ఉండగానే దేవుని దగ్గరికి రావాలి. వెళ్ళిపోయాడు. ఈ కుమారుడు వెళ్ళిపోవడం గల కారణాలు మనం ఆలోచన చేస్తున్నాం. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదురా, అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున లేక విశ్వాసంతో వీరటం వలన చేయించున్నాడు. అబ్రాహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును అని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపడుదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించారు. అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించింది ఎవరు? ఈ లోకంలో మానవులకు సువార్త ప్రకటించింది మొట్టమొదటి సువార్తికుడు తండ్రి అయిన దేవుడే. అబ్రాహాముకు సువార్త ప్రకటించాడు. అవునా? మరి ఇటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగా? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముందుకి దానివల్ల ప్రయోజనం ఉందా? మీరు ఎంత ప్రయాసపడ్డారు? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను?
సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ఈ గలతీ సంఘస్థులు పౌలు గారి యొక్క సువార్త ప్రకటన విని రక్షించబడేటువంటి విశ్వాసులుగా ఉన్నారు. యూదయ ప్రాంతం నుంచి కొంతమంది యూదా క్రైస్తవులు వచ్చి ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు దశంభాగం ఇవ్వాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు కొన్ని తినాలి, కొన్ని తినకూడదు, ఈ బోధిస్తూ ఉంటే ఈ గలతీయులు అవివేకులైపోయి పౌలు గారు చెప్పినటువంటి వారు విడిచిపెట్టేసి వాళ్ళు మళ్ళీ సున్నతి ఆ కార్యక్రమాలు వెళ్ళిపోయారు. అంతే పౌలు గారు ఓ అవివేకులైన గలతీయులారా అని వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో మనల్ని ఏమంటాడు? ఆత్మానుసారంగా ఆరంభించి నేను పాపినని తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత మళ్ళా నాకు అదే కావాలి, ఆ లోకమే కావాలి, అక్కడే నాకు బాగుంది, అక్కడే నేను ఉంటాను అని వెళ్ళిపోయినటువంటి వారి గురించి తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్ర క్రియల వల్ల మీరు రక్షించబడిరా, క్రీస్తు యొక్క కృపను బట్టి మీరు రక్షించబడ్డారా అని తెలియజేస్తున్నాడు. లోకంలో అనేకులు ఈ ధర్మశాస్త్ర క్రియలను ఆచరిస్తున్నారు. మనం కూడా అలా ఆచరించాలని ఆకర్షితులు వెళ్ళిపోతున్నారు కొంతమంది. కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయిన రీతిగా ఎన్ని విషయాలు చెప్పాను? 4 చెప్పాను. ఒకటి ఏమిటి? దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వకపోవడం తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం గల కారణం. రెండోది ఏంటి? ప్రార్థన చేయకపోవడం. మన ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మన విన్నపాలు దేవునికి తెలియజేసుకోవాలి. ఇంత సాయంకాల సమయంలో ఒక త్రాచుపాము వచ్చింది. ఇంత పొడుగు త్రాచుపాము అలా వచ్చింది, నేను చూశాను. అది అలాగా ఆ ప్రక్కన రొక్కలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. అలాగా వెళ్ళిపోయిన తర్వాత అది ఉంటే అలాగా అది నీరు కట్టేమో వానగట్టేమో అనుకున్నాము, కానీ వానగట్టు కాదు, అది త్రాచుపామే. తిరుగుతున్నాయి అవి. ఆ కిరణ్ గారు వచ్చాడు, నా చేతిలో కర్ర తీసుకున్నాడు. అది నాకు కనపడ్డది. అది మళ్ళీ దాన్ని చూసి అది కూడా కిరణ్ అక్కడ ఉంది చూడటానికి వాడు చూశాడు, ఒక దెబ్బేశాడు, చచ్చిపోయింది. దేవుడు చేసి మీరా కదా. వెంటనే మేమిద్దరం ప్రార్థన చేసుకున్నాం. దేవా ఈ యొక్క అపాయం మా నుంచి తప్పించాలి. ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. మనం యెహోవా యందు భయభక్తుల చుట్టూ ఆయన దోత కావాలి. అది కనుక ఆపద నుంచి తప్పించగలిగిన శక్తి ఎవరికి? దేవునికే ఉంది. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. అది ప్రార్థన. మూడవది, మన సహవాసం సరైన వారితో చేయాలి. చెడ్డవారితో సహవాసం చేస్తే దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ చెడ్డ అలవాట్లు మనకి నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంచెమే కదా పుచ్చుకో అంటారు, అవునా? కొంచెమే కదా. ఆ కొంచెం ఏం చేస్తుంది? పెద్దదైపోతుంది. దుర్జనులతో సహవాసము చేయకూడదు. చేస్తే దేవుడి నుంచి మనం దూరం అయిపోతాము. నాలుగోది, దేవుడిచ్చిన రక్షణ భయంతో వాళ్ళతో కొనసాగించుకోవాలి తప్ప ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ ఈ ఆహారం పెడుతుందా నాకు అన్నాడు. ఎవరో? యేషావు. ఈ జాగ్రత్తతో నాకు ఆహారం పెడుతుందా? ఈ పూట నేను చనిపోతున్నాను కదా, ఈ ఆహారం లేకపోతే చనిపోతున్నాను, ఈ జాగ్రత్తం నాకు ఏమైనా ఆహారం పెడుతుందా? నాకు వద్దులే ఈ జాగ్రత్తం, నీకు ఇచ్చేస్తాను, నీ ఆహారం నాకు పెట్టని తమ్ముడికి తన జాగ్రత్తని అమ్మేసుకున్నాడు. భ్రష్టుడైపోయినటువంటి యేషావు. మరి మనం అలాగే అమ్మేసుకుంటా లేదా? చాలామంది ఇవాళ ఆరాధన మానేట గల కారణాలు ఏంటి? దేవుని సన్నిధికి రాకపోవడం గల కారణాలు ఏంటి? భౌతికమైన విషయాల గురించి ఆలోచన కలిగే కదా రాకపోవడం, అవునా? దేవుడు మేలు చేయాలి, కానీ ఆ మేలుకు తగిన కృతజ్ఞత మనం చెల్లించకూడదు అనేటువంటి విషయాల్లో చాలామంది ప్రవీణులుగా ఉంటున్నారు. 5వదిగా చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55. దప్పి పొందిన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా
మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకరు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను పడు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా దోకలించగలరు? సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదరు? నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖం మరియు ఆహారము కాని దాని కొరకు, సంతృప్తిని ఇవ్వని దాని కొరకు మీ కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారు. అవునా కదా? ఇవాళ చాలామంది ఒక 500 రూపాయలు పగలంతా కష్టపడి తెచ్చుకుంటాడు. అందులో 200 300 ఆహారం దాని కొరకే కాని దాని కొరకు ఇచ్చేస్తాడు. అది ఆహారమా? చెప్పండి, అది ఆహారమా? అది పట్టుకొచ్చి ఇంట్లో ఉంటే బిడ్డలు అందరూ కలిసి తింటారు కదా. వీడు ఒక్కడే అంత ఖర్చు పెట్టేసుకున్నాడు. అవునా? అది ఆహారమా? అది కాదు. కొన్ని ఆరోగ్యమా? కాదు. అడ్డమైన తిళ్ళు తింటూ ఉంటారు. శరీరానికి అనారోగ్యం చేసేటువంటి తిళ్ళు తింటూ ఉంటారు. అది తింటే పడదు అయినా సరే తింటూ ఉంటారు. అవునా? సంతృష్టి ఇస్తుందా? అది సంతృప్తి కలిగేస్తుందా? ఇంట్లో సంతృప్తిగా తల్లి చేసిన వంట తింటే సంతృప్తి కలిగా ఉంటాం. అది ఎంత తాగితే సంతృప్తి ఉంది? అటువంటి చెత్త పదార్థాలు తింటూ ఉంటే ఎంత సంతృప్తి వస్తూ ఉంటుంది? చెత్త పనులు చేస్తూ ఉంటే సంతృప్తి వస్తూ ఉంటుందా? వేస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, సంతృప్తి వస్తుందా? లేదు. సంతృప్తి అయితే అక్కడే అనుకోవాలి కనుక ఏమంటున్నాడు ఇక్కడ? సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచగలరు? మీరు దానివల్ల సంతృప్తి పొందట్లేదు. సంతృప్తి పొందితే మళ్ళా ఎందుకు వెళ్తారు? సాయంకాలం అయినప్పటికీ ఇప్పుడు సాయంకాలం వరకు ఉండలేదు, తృప్తి పడటంతో వెళ్ళిపోతున్నారు. అదా అమ్ముకునే వాళ్ళు ఏంటి, కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అమ్ముకునే వాళ్ళు ఏంటి, వాళ్ళకి బాధ కదా. దాని ఆ ఒక్కడాని గురించే కాదు, ఇంకా ఎన్నున్నాయి. మరి వంకర మాటలు చెప్పి సంసారాన్ని విడదీసేస్తున్నారు. వ్యభిచారం చేసి బిడ్డల్ని విడదీసేస్తున్నారు. ఎన్ని పాపాలు చేస్తున్నారు. సంతృష్టి ఏమైనా ఉన్నది? వాళ్ళ ముసులు కట్టుకుంటా లేదా? వీళ్ళు ఆ భార్య కానీ ఆ పిల్లలు కానీ ఆ ముసులు కట్టుకోరా? అవునా? మరి ఎందుకు నువ్వు అలా చేస్తున్నారు? అన్యులు చేస్తున్నారంటే చేస్తున్నారు. నువ్వు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండి కూడా నువ్వు అటువంటి చేస్తున్నావు అంటే అంచేత ఇక్కడ దేవుని దగ్గర ఉంటే ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంచేత దేవుని దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గరికి రావడానికి భయం వేస్తున్నారు. పరిశుద్ధులైన దేవుని దగ్గర రావడానికి పాపాత్ముడైన మానవునికి, పాపి అయిన మానవునికి భయం వేస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు భయపడద్దు అంటున్నాడు. ఎందుకు భయపడాలి? ఆయన కన్నా తండ్రి, ఆయన చేతుల్లో మనల్ని ఎక్కాడు. మనం చచ్చిపోవడం, మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గరికి వస్తే రక్షించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనం గుర్తించాలి. అంటే తండ్రి దగ్గర నుంచి కుమారుడు తిరిగి వెళ్ళిపోవటాడు, పరిశుద్ధ దేవుని సహవాసం నుంచి, దేవుని యొక్క సంఘం నుంచి నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడానికి 5 కారణాలు చెప్పారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఈ రాత్రి సమయంలో 5 కారణాలు మాత్రమే చెప్పాడు. అయితే వెళ్ళినటువంటి కుమారుడు అక్కడే ఉండిపోయాడా, తిరిగి వచ్చాడా? ఈవేళ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వారు, సంఘంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది తిరిగి రావట్లేదు. ముఖం చూపించలేకపోతున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. అవునా? భయం నుండి పాపం చేయబడినాడు. భయం వేస్తుంది. దేవునితో ఉన్నంతసేపు భయం లేదు. దేవుడు వద్దన్నా పని చేశారు, తినొద్దన్నా పని తిన్నా, చెట్టు చాటు వెళ్ళి దాక్కున్నాడు. పాపం చేసిన వాడి ముఖం చిన్నపుచ్చుకుంటుంది. కయ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉంటే నీ ముఖం చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు? నువ్వు పాపం చేసావు, నీ తమ్ముడిని చంపేశావు,
అంచేత నీ ముఖం చెందిపోయింది. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసు అయిపోతాడు. ఆ దాసత్వంలో చేరిపోతే అది మనల్ని విడిచిపెట్టదు. ఒక్కసారి ఆ పాపంలో పడి ఉంటే మళ్ళా తిరిగి మళ్ళీ రావడానికే వలలో చిక్కుకున్న చేప బయటికి వెళ్తుందా? గాలానికి పడ్డటువంటి చేప మళ్ళీ తిరిగి వెళ్తుందా? ఆ ఎడ చూసి వెళ్ళిపోతున్నది చేప. అలాగే ఈ లోకము ఆశ చూపిస్తుంది, సతాను అనుచరులు ఆశ చూపిస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అనేటువంటి క్రియేట్ చేస్తున్నారు. కానీ అది మభ్య పెడుతున్నారు, భ్రమ పెడుతున్నారు. నిత్య సంతోషం దేవుని దగ్గర ఉంది తప్ప మరి ఎక్కడా కూడా లేదు అని. మరి దేవుని దగ్గరికి రావాలా అక్కర్లేదా? దేవుడిని వెతకాలా అక్కర్లేదా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు 34వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, తప్పిపోయిన దానిని నేను వెలుగుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలంగా ఉన్న వాడిని బలపరచుదును. అయితే కృపిన వాటిని బలము గల వాటిని శిక్ష అని మేత పెట్టి లయపరచు. బలహీనంగా ఉన్న వాటిని, తప్పిపోయిన వాటిని, గాయపడ్డ వాటిని, దుర్బలంగా ఉన్న వాటిని బలపరుస్తాడు. కానీ కొవ్వెక్కిపోయినటువంటి వాటిని శిక్ష అనేటువంటి మేత పెడతాను అంటున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనం నుంచి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడేవాడును కాను, ఎల్లప్పుడూ కూపించేవాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నన్ను క్షీణించిపోదు. నేను అటువంటి వాడిని కాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కూపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్పును నడుచువచ్చు. ఎలా ఉన్నారండి? వారు తమకిష్టమైన మార్గాన్ని నడుస్తున్నారు. దేవునికి ఇష్టమైన మార్గంలో నడవట్లా, వాళ్ళకి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటున్నారు అనేటువంటి విషయానికి తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాల్లో, హోషేయ 14వ అధ్యాయం 14వ అధ్యాయం 1-2 వచనాల్లో, మొదటి 2 వచనాలు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కులితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుతున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరీయుల చేత రక్షణను అందకోరం, మేమిక్కడ గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపడం నీవే కదా అని తెలియజేస్తున్నా. అవునా? ఏం చెప్పాలంట? మాటలు సిద్ధం చేసుకుని దేవుని దగ్గరికి రండి. మీరు ఆయనతో చెప్పాల్సింది ఏంటి? మా పాపములన్నింటినీ పరిహరింపు, ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుతున్నా. పెదవులు ఏం చేస్తున్నాయి? పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది. పెదవులతో కాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఆ పెదవులు మూసుకోవాలి. ఆ
ఆ పెదవులు కట్టేసుకోవాలి. ఎద్దులు బలిచ్చినంత మాత్రాన దేవుడు ఇష్టపడ్డావు. నీ పెదవులు కాచుకోవాలి. నీ మాటలు, నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీ మాటలు బుద్ధిగా ఉండాలి. బడాయి మాటలు చెప్పకూడదు, లేనిపోయిన మాటలు చెప్పకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మోసం మాటలు చెప్పకూడదు. అంతకాదు ఇంతని చెప్పి చేసేస్తూ ఉంటారు. అరచేతిలో బెల్లం పెట్టేసి మోచేతి వరకు నాట్యం చేస్తూ ఉంటారు. అటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. నేను పాపం చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటువంటి విధానం ఎలా ఉంది? శరీరం అంతా మలిమైపోయింది, జుట్టు అంతా విరిగిపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. అవునా? ఎలా ఉన్నాడు వాడు? వికారం. కడుపు లోపలికి వెళ్ళిపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, నడట ఓపిక లేదు. అది అటువంటి స్థితిలో వచ్చాడు. మన జీవితంలో మనం ఎలా ఉన్నాము? దేవుని విడిచినటువంటి మానవుడు ఎలా ఉంటాడు? తిన్నప్పుడు తిన్న తర్వాత అమ్మమ్మ మొహం ఎలా ఉంది? ఆమెలో కళ పోయింది, జీవకళ పోయింది, సిగ్గులు వచ్చింది. అవునా? మరి మన జీవితంలో ఎలా ఉంది? దేవునికి విరోధంగా మనం జీవిస్తే మన బ్రతుకులు కూడా అంతే, మన శరీరాలు కూడా అంతే అలాగే ఉంటున్నాయి. జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అనేక అప్పులు బాధలు వస్తున్నాయి, కుటుంబ సమస్యలు వస్తున్నాయి, ఎన్నో విధమైనటువంటి కష్టాలు వస్తున్నాయి. దీని కొరకు దేవుని విడిచి నువ్వు దూరం వెళ్ళండి. ఆ సంగతి నువ్వు అనుకుంటలేదు. దేవుని దగ్గర నుంచి నేను వచ్చేసాను కాబట్టి నాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది, ఇటువంటి ఆపద వచ్చింది, ఇటువంటి కష్టం వచ్చింది అని అనుకుంటలేదు చాలామంది. దేవుడు చేయమన్నవి చేయట్లేదు, దేవుడు చేయొద్దనే చేస్తున్నారు, అందుచేత ఈ ఇబ్బంది నాకు వచ్చింది అని అనుకుంటలేదు చాలామంది. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని మాట విననందు వాళ్ళు వచ్చిందన్నమాట. అదే చెప్పినట్టుగా కొవ్విన వాటికి శిక్ష అనేటువంటి మేత పెడతారంట. శిక్ష అనేటువంటి మేత కొవ్వినప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? యజమాని మాట వినం. అలాగే మనం కూడా కొవ్వెక్కిపోతే దేవునికి లోపడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయం, దేవుని యొక్క వాక్యం వింటారు రాము, దేవుని సన్నిధి అంటేనే ఇష్టం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఏమైపోతున్నాము? మనం దూరం అయిపోతున్నాము. వాళ్ళు ఏం చేయాలన్నమాట? తమ్మును తాము తగ్గించుకోవాలి. కుమారుడు తగ్గించుకుని వచ్చాడా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? టిప్ టాప్గా షూటు బూట్తో వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకుని వికారం లేక ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చింది. మనుషుల దృష్టికి తగ్గించుకోవడం కాదు, ప్రభువు దృష్టి తెలుసు ఆయనకి. ఆయన అంతరంగాన్ని పరిశోధన చేస్తూ ఉంటాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తూ ఉంటారు. దావీదును అభిషేకం చేయమని సమూయేలును పంపిన సందర్భంలో దేవుడు ఆ సమూయేలు యెష్షయి కుమారులు అనేటువంటి వాళ్ళని పెద్దవాళ్ళని చూసి, వీడు బాహు ఎక్కువగా ఉన్నాడు, వీడు విద్యగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని చూశాడు. వీడేమో దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు వీడు కాదు అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాడు. 6 పక్కన పెట్టేశాడు. యెష్షయి పిలిచి సమూయేలు అడుగుతున్నాడు, అయ్యా యెష్షయ్యా, నీకు ఇంకా పిల్లలు ఉన్నారా? వీళ్ళేనంటే ఉన్నాడండి బాబు, ఒకడు కడసారి కూడా ఉన్నాడు. ఆడు ఎక్కడున్నాడంటే గొర్రెలు మేపుతున్నాడు. వీళ్ళు పనికొచ్చి వాడు యుద్ధం చేస్తాకి వెళ్ళారు, ఆడు పనికిరాని వాడు గొర్రెలు మేపుతాకి వెళ్ళాడు. గొర్రెలు మేపడం ఎంత కష్టమో వీళ్ళకి తెలుసు. యుద్ధానికి వెళ్ళినటువంటి వీళ్ళేం చేశారు? గొలియత్ గాడిని చూడటువంటి తేరాల్లో దాక్కున్నారు. తినడానికి మాత్రం తిండికి పోతురాజులేనంట, పనికి తిమ్మరాజులంట. పని చేయొచ్చేటప్పటికి రాదు, తినేటప్పటికి దున్నపోతే దూడలోనూ, నిజపోతే ఎడ్లలోనూ తింటారంట. అదో సాహసం. మేత వేయటానికి ఎట్లలోకి వెళ్ళి వేసేస్తారంట. దున్ను దుక్కాలంటే దూడలోకి వెళ్ళిపోతాయంట. మరి దూడల్ని దుక్కుతా దుక్కులో పంపుతారా? పంపరు కదా. తినడానికి మాత్రం తిండికి పోతురాజు, తిండికి తిమ్మరాజులంట, పనికేమో పోతురాజులంట. అలాగే దేవుని
దేవుని సన్నిధిలో అలాగుంటున్నారు చాలా మంది. దేవుని దగ్గరికి లాక్కోవడానికి వస్తున్నారు. దేవుడు నాకు అది కావాలి ఇది కావాలంటున్నారు. కానీ దేవుడికి ఇచ్చేటువంటి స్వభావం ఉండాలి. ప్రార్థన చేసేయండి అంటారు. దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ కూడా అర్పించారు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అవునా? దేవుని మేలు కావాలి కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అటువంటి వారు అంత 10 మందిలో ఎంతమంది వచ్చారు? తిరిగి 10 మంది పుష్పరుల్లో ఒక్కడే తిరిగి వచ్చాడు. ఇవాళ అలాగే 10% అన్నమాట కదా. అది కనుక మనం ఏం చేయాలి? యాకోబు గారు చెప్తున్నారు, ఏమంటున్నారు? 4వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించండి. 8వ వచనం అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులు అంటే ఇక్కడ క్రైస్తవుడుగాను ఉండాలి, అక్కడ అన్యుడుగాను ఉండాలి. 2 మనసులు కలిగి ఉండాలి. ఇక్కడ క్రిస్మస్ పండుగలోనేమో సంఘ పెద్ద, గుద్దెల పండుగలోనేమో పెద్దమాల కదా. ఇది కావాలి అది కావాలి. అక్కడ ఆ గుద్దెల పండుగలో డ్యాన్స్లు వేయాలి, మందు పుట్టేసి పైకి ఎగిరిపోతూ ఉండాలి. ఇక్కడ మరి క్రిస్మస్లోకి వచ్చేసి ఇక్కడ కూడా కేకలే, ఆడదానికి కేకలేసేది, ఆ లోపల ఉన్నోడు కేకలే. అప్పుడే వస్తాడు, ముందు ఆదివారాలు ఎప్పుడు రాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు అని నేను సంగపెత్తనే అంటాడు అన్నమాట. ఎలా ఉందన్నమాట? ద్విమనస్కులు. మల్లుపాము అని ఒకటి ఉంటుంది, అది పాము కాదు చేప కాదు, తింటాకేమో రుచిగా ఉంటుంది. చేపల దగ్గరికి వెళ్ళి తోక చూపెడతారంట, దాని తోక చేప బాగలాగా ఉంటారు. పాము దగ్గరికి వెళ్ళి నాలుగు చూపిస్తారంట, దానికి 2 నాలుగు చూపిస్తూ ఉంటారు, తల చూపిస్తూ ఉంటారు. నేను పామునే అంటారు. చేపల దగ్గరికి వెళ్ళి నేను చేపనే అంటారు. ఎందుకు పామా చేప? అలాంటి క్రైస్తవులు అన్నమాట. ద్విమనస్కులు అంటే వాడు, 2 మనసులు కలిగిన వాడు. ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలి. దేవుడి సన్నిధిలో పాత్రగా ప్రార్థన చేయాలి, మసీదు దగ్గరికి వెళ్ళి తాడు తెచ్చి కట్టుకోవాలి. 2 ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఈయన, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఉంటే దేవుల్లో ఉండండి, లేకపోతే లోకంలో ఉండండి. మిమ్మల్ని బలవంతం చేసేది ఎవరు? లోకం బలవంతం చేస్తుందా నా దగ్గర ఉండని? లేకపోతే దేవుడు బలవంతం చేస్తున్నాడా నా దగ్గర ఉండమని? దేవుడు బలవంతం చేయడు, లోకం బలవంతం చేయడు. 2 కావాలని నువ్వే వెళ్తున్నావు. నీ హృదయం శుద్ధి లేక, దేవుని మీద నమ్మకం లేక, దేవుని మీద విశ్వాసం లేక నువ్వు వెళ్తున్నావు. దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నావు. అంటే దేవుడు చేస్తాడు. దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉంటే యోగుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత ఇబ్బంది పడిపోయాడు, అయినా దేవుడు విడిచిపెట్టాడా? లేదు. మరి అంత కష్టాలు మనం అనిపిస్తున్నామా? లేదు. మరి ఎందుకు దేవుడు విడిచి వెళ్తున్నావు? వీడికి ఏ కష్టం వచ్చేసిన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఏం తక్కువైంది వీడికి? తండ్రి దగ్గర ఉంటే గౌరవం కదా, తండ్రి దగ్గర ఉంటే ఎలా ఉంది? విలువ ఉంది కదా. ఫలానా వాడి కుమారుడు అంటుంటే విలువ వచ్చిందా లేదా? మరి బయటకు వెళ్ళిపోతే వీడు ఎవడో, వీడికి ఏ అడ్రస్ ఏంటి, వీడు ఎటువంటి వాడు, వీడి అడ్రస్ ఏంటి, ఎలా ఉంది? విలువ ఉందా? లేదు. నువ్వు దేవుల్లో ఉంటే నేను దేవుని బిడ్డను అని చెప్పడానికి ఆధారం ఉంది, ధైర్యం ఉంది. దేవుల్లో ఉంటే నువ్వు లోకంలో వెళ్ళిపోతే నువ్వు ఎవరు పెట్టుకో తీర్చలేదు. సాధారణ కూడా వాడి దగ్గర నువ్వు వాడి దగ్గర ఉన్నంతసేపు కూడా ఎస్ మంచివాడు, వెరీ గుడ్ అంటూ ఉంటాడు. నీ దగ్గర అయిపోయింది అనుకో, నువ్వు పండించే వరకు, నువ్వు మేకపోతాను కూర్చేవా, నువ్వు నైవేద్యం పెట్టేవా, చూసుకో నీ సంగతి ఏంటో అంటున్నాడు. లేదా అంటున్నాడు, పూరేస్తున్నాడు. ఎవరు కావాలి నీకు? ద్విమనస్కులారా మీ మనసులను శుద్ధి చేసుకోండి. 2 మనసులు కావాలి. గృహప్రవేశం చేస్తారు, పిల్లాడు పుట్టింది మొదలు వాడు చచ్చిపోయే వరకు కూడా క్రైస్తవులు అన్న పేరే తప్ప చేసే పనులన్నీ కూడా అన్యులు చేసినట్టే చేసేస్తున్నారు. అన్యులు లాగా చేసేస్తున్నారు క్రైస్తవులు. చేస్తున్నారు లేదా చెప్పండి? ఒకటే ఒక తేడా ఉందన్నమాట. ఏంటంటే వీళ్ళు చేసే పనికి పాస్టర్ గారిని పెట్టుకుంటారు, ప్రార్థన చేస్తారండి. వాళ్ళకి పాస్టర్ గారు ఉండరు. అవునా? వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు.
దేవుని పని మాత్రం చేయరు. వాళ్ళ సొంత పనులు మాత్రం చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కావాలంటే ఏది అవసరం వచ్చిందో అప్పుడు, ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడు. అది అందుకోసమే దేవుడు కావాలి. అది తీరిపోయిన తర్వాత దేవుడు అక్కర్లేదు అనేటువంటి విషయం. అంచేత ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలంటే తన్ను తాను తగ్గించుకుని రావాలి. ఎలాగమ్మా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదువుకున్నామా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. మహాగణుడు ఆయన పిలుస్తున్నాడు కదా. 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరకేయుడు యెహోవా ఆత్మ కృతి కాలేదు, వినునేరకేయుడు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తం చేతను మీ వేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుతున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుతున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాధి మాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతూ చెడుగును గర్భము ధరించి పాపమును. దేవుడు రక్షించలేడా? ఆయన హస్తం కృతైపోయిందా? దేవునికి నీకు అర్థం ఏమిటి? పాపాలు తీసేసుకుంటే, ఆ పాపాలు ఒప్పుకుంటే, ఆ పాపాలు విడిచిపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? ఒప్పుకున్నాడా? కుమారుడు వచ్చి, తండ్రి నీ కుమారుడు అనిపించుకుంటానికి ఏ ఉద్దేశం కానీ నీ పనివారిలో ఒకరిగా నన్ను జాయిన్ చేసుకో అని చెప్పి అంటున్నాడు. అన్నాడా? అనలేదు. అందామని అనుకున్నాడు. నీ హృదయంలో మార్పు వస్తే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తే ఆ మాటలు ఆయన వింటాడు. హృదయాంతరంగాలు పరీక్షిస్తున్నాడు. ఆయన హృదయంలో చోటు కావాలంటున్నాడు. నీ హృదయం ఎలాంటిదో ఆయన చూస్తున్నాడు. హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. పెదవులతో అబ్బా నాకు ఎంత భక్తి ఉంది, నాకు అంత భక్తి ఉంది, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటే మాటలు కాదు. నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. ఇలాగ ఇక్కడికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ బయటకు వెళ్ళిపోయి కొత్త మాటలు మాట్లాడుతూ ఉంటావు. నీ పెదవులు నీ ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఉంటాయి. నీ పెదవులు మోసకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాయి. నీ హృదయము దుష్టకరమైన ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ దేవుడి కలవదా? ఆ స్థితి నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడు కుమారుడు ఎలాగైతే తను తగ్గించుకుని తండ్రి దగ్గరికి వచ్చాడో అలాగే మనం కూడా మనం తగ్గించుకుని దేవుని సన్నిధికి రావాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఇంకా చదువుకున్నామా? 18వ అధ్యాయం 32వ వచనంలో మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. ఏం తిప్పుకోవాలి? మనస్సు తిప్పుకోవాలి. నీ మనసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనసు ఉంటే మార్గం ఉంటుంది. చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే, ఆ మనసులో నీకు ఆ ఉద్దేశం ఉంటే ఎలాగో రకం చేసేస్తాను. అని యొక్క అభిమాని యొక్క క్రికెట్ ఆట చూడాలని అనుకున్నాం అనుకో, ఆదివారం ఇవాళ సేవకులు కూడా క్రికెట్ పిచ్చిగా ఉన్నారు చాలా మంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఉంటే ఒక పాస్టర్ గారు అసిస్టెంట్ నడిపిస్తాడు, నువ్వు నేను వాకింగ్ టైంకి వచ్చేస్తానులే. మరి ఏం చేస్తున్నాడు? ఇక్కడ కూర్చుని క్రికెట్ చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, తెలిసిందా? ఉన్నారా? లేకుండా లేదు. ఎందుకు చెప్పాను? ఇది మీరు మనసు తిప్పుకోవాలి. ఎలా ఉంది నీ మనస్సు? ఇప్పుడు పంట చేలు ఉన్నాయి, ఆ పక్కన గేదెలు మేపుతున్నావు. ఆ గేదెలు ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ ఉండి మేత కోసం కాదు, ఆ చేతులు మీద ఆ వెళ్ళిపోయే మీ గేదెలు ఏం చేస్తావు? నువ్వు
మళ్ళించుని తీసుకొస్తా ఉంటాడు. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మాట్లాడాడు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఎత్తుకెళ్ళిపోయావు. ఈ తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఎత్తుకెళ్ళిపోయాడు. దురాశ కదా. ఏదైనా తోట నుంచి ఆదామవ్వలు ఎందుకు తూలివేయబడ్డారు? దురాశ. దురాశ కదా. అదే యాకోబు గారు చెప్తున్నాను. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై. దురాశ ఎందుకు వస్తుంది? మనకు ఉన్న దాంట్లో తృప్తి లేకపోతే దురాశ వస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉంటే సంతృప్తి సహితమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అవునా? దేవుడు మనకి ఏది ఇస్తే దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. లేయాని ఇచ్చాడు లాభాన్ని, బెతూయేలు లేయర్. యాకోబు సంతృప్తి కలిగి ఉన్నాడా? లేదు. రాహేలు కావాలి అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. సంతృప్తి లేదు మానవుడికి. ఈవేళ మనకి సంతృప్తి ఉంటుందా? ఆలోచన చేసుకోవాలి. అసలు అన్నం లేనివాడికి అన్నం ఉంటే చాలనుకుంటాడు, లేదా గింజి దొరికితే చాలనుకుంటాడు. గింజి దొరికినవాడికి అన్నం ఉంటే చాలనుకుంటాడు. అన్నం దొరికినవాడికి అందులో పచ్చడి ఉంటే బాగుండి అనిపిస్తున్నాడు. పచ్చడి మెంతులు దొరుకుతుంటే అమ్మ కొంచెం కూర ఉంటే బాగుండాను. కూర కూడా దొరుకుతూ ఉంటే ఆ కోడి మాంసం కూర ఉంటే బాగున్నాడు. ఆశ అంత ఉందా? సంతృప్తి ఉందా? లేదు. దేవుడు ఎన్ని ఇచ్చినా సరే నువ్వు సంతృప్తి. దేవా నువ్వు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నాకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ఈ స్థితిలో ఉంచావు, అందుకు నీకు స్తోత్రాలు నాయన అని చెప్పగలిగినటువంటి మనసు సంతృప్తి కలిగి ఉంటా. నాయన నాకు కార్యం ఉంది, ఆడికి విమానం ఉంది, నాకు 1 ఎకరమే పొలం ఉంది, వాడికి 10 ఎకరాలు ఉన్నాయి అని అనుకుంటా ఉంటే ఎలా ఉందన్నమాట మీ పని? దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణం. ఈ కోరికలన్నింటికి కూడా కారణం ఏంటి? కోరికలు. ఈ నష్టాలు దుఃఖాలన్నింటికి కూడా కారణం కోరికలు. అంత బుద్ధుడు కూడా బోధిసత్వుడు అక్కడ ఆ యొక్క చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటే ఆయన గారికి తెలిసింది ఏంటంట, ఈ నష్టాలన్నింటికి కారణం కోరికలే అని. కోరికలు చంపేసుకుంటే మనిషికి కష్టాలు ఉండవు. కోరిక లేని మానవుడు ఎవడున్నాడు? ఇప్పుడు నిత్యజీవం పొందాలనేది కోరిక కాదా? ఇప్పుడు ఇక్కడ అందరూ టీవీల దగ్గర కూర్చున్నారు, మంచాల మీద పడుతున్నారు. మరి మీరు వచ్చి ఇక్కడ దేవుని వాక్యం అంటే కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేది కదా. కనుక ఎందరూ యేసుని అంగీకరిస్తారు వారంతా దేవుని కుమారుడు ఒకటికి ఆయన అధికారము ఇచ్చాడా లేదండి? ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటున్నాము. ఒకసారి 32వ వచనం, మరణము నందు వాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కావున మీరేం తిప్పుకోవాలంట? మనసు తిప్పుకోవాలి. ఎవరి వైపు ఉన్న మనసు ఎవరి వైపు తిరిగిపోయింది? మొట్టమొదటి లోకంలో ఉన్నదే దేవుని వైపు వచ్చింది. మళ్ళీ కొంతకాలం అయ్యేప్పటికి మళ్ళీ లోకంలో తిరిగిపోతుంది. వెళ్ళిందా లేదా? వెనక్కి తిరిగితే ఏమైపోయింది? నూతి భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోకాశుల కొరకే కదా వెనక్కి తిరిగింది. దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు వెనక్కి తిరగద్దు, ముందుకు పరిగెట్టు, అంతే చెయ్యాలి. కానీ ఏమేం చేస్తుంది? వెనక్కి తిరిగింది. ఏమైపోయింది? మనం కూడా వెనక్కి తిరిగితే మన పని కూడా అంతే. కుమారుడు వెనక్కి తిరిగి వెళ్ళాడు, తండ్రిని విడిచిపెట్టాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. వాడు మనసు మార్చుకుని వచ్చాడు. అదే అంటున్నాడు ఇక్కడ, మీరు మనసు తిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఈ కుమారుడు మనసు తిప్పుకున్నాడు. ఇంకంత దూరం వచ్చాను నేను, ఇక్కడ ఎవరు లేదు నాకు, ఇక్కడ నాకు ఏమీ లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి మనస్సు. ఇవాళ తప్పిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? సంఘంలో నుంచి ఆరాధన రాకుండా ఎంతమంది ఉన్నారు? సంఘంలోనే ఉంటూ తప్పుడు పనులు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనకు వస్తూ ప్రభాత భోజనం స్వీకరిస్తూ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా కూడా ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి.
దేవుని దగ్గరికి రావాలంటే మొట్టమొదటి మనసు తను తాను తగ్గించుకోవాలి, మనసు మార్చుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, మీ పాపములే మీకును నాకును అడ్డుగా ఉంది. దేవుడు కనపడాలి, దేవుడి కృప మనపై ఉండాలి అంటే మనలో ఉన్న పాపాలు తీసేసుకోవాలి. ఎండలో వెళ్ళిపోతున్న గుడిగేసుకుంటాం, ఆ గుడిగ ఏం చేస్తుంది? ఆ ఎండ మన మీద రాకుండా చేస్తుంది. అలాగని ఎండ లేకుండా ఉందా? ఎండ అంతా ఉంది, కానీ మన మీదకి రాకపోవడం కారణం ఏంటి? గుడిగా. దేవుడు కృప కలిగిన వాడు, తన కృప అందరి మీద ప్రసరిస్తున్నాడు. మరి మన మీద పడకపోవడం కారణం ఏంటి? మనలో ఉన్న పాపాలు. అది అంటున్నాడు అనమాట, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఆయన మనం అనుకుంటాం కనపడతలేదండి, ఆయన కనపడతాడు, మన ముఖం మరుగుపరచబడ్డది, మన పాపాలు అడ్డం వచ్చాయి అన్నమాట. అంచేత కీర్తనాకారుడు 116వ కీర్తనలో 116వ కీర్తన 3వ వచనం నుంచి చేస్తే, మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టింది. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. యెహోవా ఎవరు కాపాడతాడమ్మా? సాధువును కాపాడతాడు. సాధువులు అంటే ఆయన మాటకు లోబడేవాడు, ఆయన చెప్పింది చేసేవాడు. సాధువులు అంటే అబ్బాయి ఎంత సాధువు జంతువు అంటారు. జంతువుల్లో కల్లా సాధు జంతువు ఏ జంతువు అమ్మా? ఆవు. ఆవు సాధువు జంతువు అని పేరు ఎక్కింది. తల్లి పాలు లాంటి పాలు ఇస్తుందండి. ఆవు తల్లితో సమానం అంటారు. అంటే పిల్లలు పాలు లేని పిల్లలకి ఏవో పాలు పట్టిస్తారు? ఆవు పాలు పట్టిస్తూ ఉంటారు. అవునా? ఆ ఆవు పాలు తాగేసి ఆవు బుద్ధులు ఇచ్చేస్తున్నాయి వీళ్ళకి, ఆ కొమ్ములు ఎట్టి పొడిచేస్తున్నారు. తల్లి పాలు తాగితే తల్లి మనసు మంచిగా ఉంటుంది, వీడి మనసు కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఎవరి పాలు తాగేస్తున్నాడు? వీడు కొమ్ములు ఉన్న జంతువు యొక్క పాలు తాగేస్తున్నాడు, కొమ్ములు ఎట్టి పొడిచేస్తున్నాడు. అంతనే కనుక నా ప్రాణమా నీకు క్షేమం ఇస్తుంది. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. ఎప్పుడు రక్షించాడమ్మా? అవసరంలోనే. అంచేత ఆపదలు నన్ను విన్నంటి ఉండగా నా కాపరి నీవై ఆదుకుంటున్నాడు. ఆపదలు ఇచ్చినప్పుడే దేవుడు కావాలి, ఆపదలు తీరిన తర్వాత అయితే దేవుడు అక్కర్లేదు. ఆ బుద్ధి ఉండకూడదు కదా. చాలామంది ఆ బుద్ధి కలిగి ఉంటారు, అవసరం తీర్చుకుంటాకే వస్తూ ఉంటారు, అవసరం తీరిన తర్వాత ఇంకా మాట్లాడరు. ఇంకా ఒకవేళ అవసరం తీరకపోయినా మాట్లాడరు. 10 సార్లు అవసరం తీర్చి 11వ అవసరం తీర్చలేదనుకో, ఈ 10 సార్లు చేసినంత కూడా ఊళ్ళో కోసం పన్నారే. ఈ 10 సార్లు చేసిన జ్ఞాపకం రాదు, ఇంకా ఆ ఒక్కసారి లేదన్నారు అంతే. అదే కదా, రోజులు పెట్టి రోజులు పెట్టని అమ్మ పెట్టకపోయింది, రోజులు పెట్టేదానికి ఏమొచ్చిందో అన్నాడండి అడుగునేవాడు. రోజు పెట్టేదేమో అదే అయిపోయింది, రోజు పెట్టిందేమో ఆ అమ్మ అయిపోయింది. అలాగే ఉన్నది కదా, మన జీవితాలు అలాగే ఉన్నాయి కదా. అది కృతజ్ఞత లేని జీవితాలు. మనం పుట్టించి పోషించి సంరక్షించి అన్నింటిలో కూడా ఆదుకునేటువంటి దేవుడు ఆయన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నా? ఆకారం లేనివి, నిర్జీవమైనవి, మాటలు రానివి, కదలిక లేనివి, అటువంటి వాటిని మన చేతులతో చేయబడ్డ వాటిని మురుగుతున్నారు చాలామంది. ఆ వివేకం ఉన్నదా వాళ్ళకి అని అనుకుంటున్నాడు గ్రంథకర్త. 122వ కీర్తనలో 6వ వచనం చూస్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమం ఉండునుగాక. నీ సహోదరుల నిమిత్తము నా సహోదరుల నిమిత్తము, నా సహవాస నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును.
మన దేవుడని యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించు. యెరూషలేము అంటే ఎవరో సంఘం. ఎవరు సంఘాన్ని ప్రేమిస్తారు, ఎవరు సంఘం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళు దీవించబడతారు. వర్ధిల్లక నిన్ను ప్రేమించి వారి వర్ధిల్లుదు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది ఒకటే. అంచేత హన్నా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? షిలోహులో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఇంట్లో ప్రార్థన చేయలేదండి. ఇవాళ చాలామంది మా ఇంట్లో చేసుకుంటున్నారు ప్రార్థన. ఇంకా మందిరానికి రావడానికి అనుకుంటున్నాను. కొంతమంది మందిరంలో వచ్చి చేస్తున్న ప్రార్థన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా పేట ప్రార్థన చేస్తారో సంఘము ప్రార్థన. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం ప్రార్థన చేసింది. సంఘం అంటే కట్టడం కాదు, రక్షించబడిన వ్యక్తుల సమూహం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా పేట ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటాను. మన ఆపదలు, మన కష్టాలు అంచేత నేను పదే పదే చెప్తూ ఉంటున్నాను. ప్రతి ఆదివారం చెప్తున్నాను, ప్రతి శుక్రవారం బైబిల్ దగ్గరికి రండి. ఒకరి గురించి ఒకరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ గురించి మిగిలిన వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసుకుందాం. సంఘం చేసిన ప్రార్థన పేతురు చెరసాల నుంచి తీసుకొచ్చింది. అనా ఆ బలం కలిగిన ప్రార్థన చేద్దాం రండి అంటే మేము బలహీనలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది అవుతున్నారు? చిన్న మంద భయపడుతున్నాడు. కొద్దిమంది వచ్చినా సరే, అవునా, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి. ఇరుకు మార్గంలో ప్రవేశించేవాడు కొద్దిమందే, విశాల మార్గంలో పోయినవాడు చాలామంది వెళ్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఈ కుమారుడు ఎలా వచ్చాడు? తను తగ్గించుకుని వచ్చాడు. రెండవగా తండ్రిని వేడుకున్నాడు. అలాగే మనం కూడా తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎక్కడున్నాడు దేవుడు? వెతకాలి. కొండల్లో ఉన్నాడా? లోయల్లో ఉన్నాడా? ఎక్కడున్నాడా మా దేవుడు? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింది. వారి కుర్చీల్లో కూడా చక్కగా పోగు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించింది. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే. తండ్రి మాట వింటే కుమారుడు బాగుపడతాడు. తండ్రి మాట విని తండ్రితోటే ఉంటే వాడికి అన్ని కష్టాలు రావాల్సిన అవసరం లేదు. పందులు తినేటువంటి పొట్టు కూడా తినేటువంటి పరిస్థితి వాడికి వచ్చేది కాదు. తండ్రి దగ్గర లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి అన్ని వచ్చి యెహోవా మాట వినండి అన్నాడు. 7వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యమును శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహం చేయుడి. ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులో శేషించని ప్రజలను రక్షించుమని బతిమాలుడి. దేవుని సన్నిధిలో బతిమాలాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి. ఇందుగలడు అందులేడని సందేహము లేదు, ఎందెందో వెతికినా అందందే గలడు. ఎక్కడున్నాడమ్మా? దేవుడు లేని ప్రదేశం ఎక్కడైనా ఉందా? ఎక్కడ నువ్వు మోకరించే అక్కడ నీ హృదయము ఘోషించాలి, నీ హృదయం లోబడాలి. ఇద్దరు ముగ్గురు నా పేడ ప్రార్థన చేసి అక్కడ నేను ఉంటానన్నాడు. ఉంటానన్నాడా లేదా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు. నువ్వు టెలిఫోన్ నువ్వు సెల్ ఫోన్ చేస్తుంటే అది బిజీ అని వస్తూ ఉంటుంది. ఇంకొకరితో మాట్లాడుతున్నారనో, లేకపోతే మీ పరిధిలో లేదనో ఇలా వస్తూ ఉంటాయి. వాళ్ళు మీ కాల్ స్పందించట్లేదనో వస్తూ ఉంటాయి. కానీ దేవునికి ఫోన్ చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే అటువంటివి ఏమి రావండి. హలో అంటుంటే ఆయన హలో అంటాడు. తెలిసిందా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడు అంటే నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు తిరిగి ఉన్నాయి. ప్రార్థన చేసేవాడు నీతిమంతుడు అయి ఉండాలి. నువ్వు చెడ్డ పనులు చేస్తా ఉండి నీ ఇష్టానుసారంగా తిరుగుతా ఉండి దేవా దేవా అంటే మాత్రం అదే చెప్పాడు యేసు ప్రభువు మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి కీర్తన చేయబడే ప్రవేశిస్తాడన్నాడు. దేవుని వెతకాలి. అవునా?
యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నాను అంటున్నాడు దావీదు. ఆయన మీద భారం వేసి మనం కూర్చుండడం కాదు, మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండాలి. అరచి పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. ఏ కాకి దగ్గరికైనా పట్టుకెళ్ళి మేకెత్తున్నాడా, ఏం నోట్లో పెడుతున్నాడా? అవి వెతుక్కుంటే దొరుకుతున్నాయి. నేను యెహోవా యొద్ద వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నాడు. మనం ప్రయత్నం చేయాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయత్నము వ్యర్థమే. మనం శ్రమపడాలి, దేవుని మీద ఆధారపడాలి. మనం చేయకుండా అలాగే కూర్చుంటే దానివల్ల ప్రయోజనం మాత్రం కూడా ఉండదు. తమను తాము తగ్గించుకోవాలి, రెండోది ప్రార్థన చేయాలి, మూడోది ఆయన్ను వెతకాలి. ఎందుకు వెతకాలి అంటే ఎక్కడ పడ్డ చోట వెతుక్కోవాలమ్మా. ఎక్కడ పడ్డదో అక్కడే వెతుక్కోవాలి. అక్కడ పడిన చోట కాకుండా ఎక్కడో రాత్రి ఒక అబ్బాయి చేరిపోయింది, డ్యాన్స్ చేశాడు, పడిపోయింది. ఎక్కడ ఆ బనియన్ పట్టుకునే ఉందండి, అది ఆ హుక్ కట్టుకుని ఉండిపోయింది. అది లేకపోతే ఎక్కడ ఉంటుంది? ఎక్కడో పడిపోతా ఉంటుంది. 3 కాసులు చేయనంటే ఎంత? అది ఉంది కాబట్టి సంతోషంగా ఉన్నాడు. అది చాలా లేదనుకో ఏముంటారు. అలా ఉంచడం దేవుని కృప అని కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? రాజభవనం చంపాం, అది దేవుని కృప. వెంటనే కృతజ్ఞత తీసుకున్నాం. దాన్ని మనం చంపలేదనుకో అది మనం చంపేస్తుంది. నిజంగా విషయంతో కదా, అది ఎక్కడికి వెళ్తుందో ఎలాగ వస్తుందో మనకి తెలియదు. దాన్ని చంపడానికి దేవుడు కృప చూపాడు. అందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. అసలు దేవుడికి స్తుతులు చెల్లించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి మనకి? ఏమా ఇలాగ ఉంటూ ఈ దినాన్ని ఈ క్షణంలో మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప కదా. ఏం చేశాడు దేవుడు నాకు అని అడుగుతూ ఉంటారు. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చెవులు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఒక అబ్బాయి కాలు ఒకటే ఉంది, రెండో కాలు కూడా లేదు, చేతులు 2 లేవు, కాలు ఒకటే ఉంది. ఆ కాలు తోటే కత్తిపేట మీద మామిడికాయలు కోసుకుని దాన్ని తింటున్నాడు. కాలుతోటే నోట్లో పెట్టుకుంటున్నాడు. మరి నీకు అటువంటి పరిస్థితి 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. అవునా? 2 రోజులు లేదనుకుంటున్నారా? ఆ 1 రోజుతో ఎంత ఇబ్బంది చేస్తుంటే 2 రోజులు ఇస్తే ఎలాగా? అందుకనే 1 రోజు ఇచ్చాడు దేవుడు కదా. మరి ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించుకోవాలి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. ఏం చేయాలంటే భక్తిహీనులు ఆ భక్తిహీనత విడిచిపెట్టాలి. బుద్ధులు ఇచ్చేవాడు బుద్ధులు తిట్టడం మానేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా బుద్ధులు ఇచ్చేవాడు ఉన్నారు. అది ఓతపదం అయిపోతున్నారు, ఊతపదం అయిపోతుంది అన్నమాట. దేవుడిని నమ్మిన వాడు సరస్వతులు కానీ బూతులు కానీ నీ నోట రాకూడదు అంటాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. మూర్ఖపు మాటలు నీ నోట రాకూడదు, కోపపు మాటలు నీ నోట రాకూడదు. అవునా? ఎదుటి వారికి క్షేమం కలిగే రీతిగానే మంచి మాటలే మాట్లాడాలే తప్ప చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఎఫెసీ పత్రికలో కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏమంటున్నాడు ఈయన? 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుడి. దేవుని మాటలు చెప్తున్నారు కాబట్టి అంటున్నాను. చెప్పొద్దని నేను రోజులు వస్తున్నాయి. ఆమోస్ గ్రంథంలో మాటలు వస్తాం మనం. రాబో దినాల్లో ఒక కరువు కలిగేస్తానంటున్నాడు. ఏంటంటే ఆ కరువు? ఆహారం లేకుండా ఉండేటువంటి కరువు కాదండి. దేవుని యొక్క వాక్యము వినపడనటువంటి కరువు వస్తుందండి. దేవుని వాక్యం అటువంటి కరువు వచ్చేసి రోజులు ఉన్నాయని చెప్తున్నాడు. ఆమోస్ గారి ద్వారా దేవుడు ప్రవచించారు. అవునా?
అంటే ఇప్పుడు క్షేమకాలంలో ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్తున్నారు. నువ్వు టీవీ ఆన్ చేస్తే వాక్యం వచ్చేస్తుంది, నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది, నువ్వు ఎక్కడ దేవుని మందిరం పెడితే వాక్యం వస్తుంది. యెహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానే వచ్చాడుగా తండ్రి దగ్గరికి కొడుకు. బాటిల్ కూడా తెచ్చుకున్నాడా? తండ్రి దగ్గరికి ఎలా వచ్చాడు? అంతవరకు బాటిల్స్ ఉంటే ఉన్నాడు, అంతవరకు విచారాలు చేశాడు, అంతవరకు ఏం చేశాడు? రకరకాలైనటువంటి వ్యసనాలు కలిగి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు అవన్నీ విచారంలో పట్టబడ్డ స్త్రీతో యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంట, అమ్మ ఇకను పాపము చేయకు. దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. ఆ పిసినార్థాన్ని ఉండకూడదు, ఆ భక్తి చేయడానికి ఉండకూడదు, ఆ మోసకరమైనటువంటి ఆ విషయాలు ఉండకూడదు, అసత్యం చెప్పకూడదు, సత్యమే మాట్లాడాలి, కళ్ళ మాటలు మాట్లాడకూడదు. నీ మాట అవును అంటే అవునని ఉండాలి, కాదంటే కాదనాలి. అంతేగాని అన్యుల వలె ఇవాళ క్రైస్తవులు కూడా అబ్బాయి దేవుని చూడండి, బైబిల్ చూడండి, ప్రమాణం చేస్తామండి అంటూ ఉంటారు. అవి భక్తిహీనుల యొక్క మాట్లాడాలి. క్రైస్తవుడిగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదండి, మాట మీద నిలబడాలి తప్ప గుర్తుల మీద కాదు. అలా పెట్టొద్దని చెప్పి అంటున్నాడు. అంచేత చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ద్వితీయోపదేశకాండంలో మనకే మాత్రం కాదు, మరి పితృలేఖంలో కూడా తెలియజేసిన మాట. ద్వితీయోపదేశకాండం 16వ వచనంలో 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే 16వ అధ్యాయం 17వ వచనం. వారు బట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుని సన్నిధిని కనపడాలంటే ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో బట్టి చేతులతో ఉండకూడదు. మన సమాజంలో కూడా ఉంది. పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లలను చూసేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని ఉండాలి. అక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? నీకు ఏవైతే ఇచ్చాడే దేవుడు అది దేవుడికి ఇవ్వాలి. ఒట్టి చేతులతో కాదు, ఏం చేయాలన్నమాట? నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు ఎలా ఉండాలి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడు 19వ వచనంలో నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగజేయదు, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. నీవు జీవించి నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశము స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయంని అనుసరించి నడుచుకోవాలి. ఇవాళ ఎంతమంది క్రైస్తవులు అనబడిన వారు అన్యాయాలు చేస్తున్నారు, ఎంతమంది అక్రమాలు చేస్తున్నారు? క్రైస్తవులే, అన్యుల గురించి కాదు, క్రైస్తవులే పేరు పెట్టుకుంటున్నారు. అంతేగాని చేసేది అన్యాయం. న్యాయం తప్పి తీర్చకూడదు తీర్పు. న్యాయం ఏదో అదే. అన్నగారు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలని, తమ్ముడు మనోడైనా తగు న్యాయం చెప్పాలి. మనోడైనా సరే అబద్ధం చెప్పకూడదు. అన్యులే అలాగే జీవిస్తుంటే మరి క్రైస్తవులు ఇంకెలా జీవించాలి? అవా అదిగా 20వ వచనంలో కూడా ఏమంటున్నాడు? నీవు జీవించి నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి. కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ తండ్రి దగ్గరికి వచ్చిన కుమారుడు ఇంక ఏమంటున్నాడు? తనంతట దాన్ని న్యాయం కోరుకుంటున్నాడు. నేను కుమారుడిగా ఉండటానికి యోగ్యత లేదు నాకు, నేను పనివారిగానే ఉంటే ఉంటాను. తను చెడించి ఏం చేసి కూలిపోయేసిన సంగతి తెలుస్తుంది. తెలిసినా లేదా? మనం దేవుని దగ్గర దూరం అయిపోతాం కదా, కారణం అంటే మనకు తెలుస్తుంది. మన అంతరాత్మ మనం చెప్తుంది, నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుతున్నాను నేనే
దేవుని కంటే ఈ లోకంలో ఉన్న విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాను, అంచేత దేవుని అంటే నాకు లెక్కలేంతరంగా ఉన్నాను అని అంతరాత్మ అంటూ దిగుతలేదా? అంతరాత్మ నొక్కి అంటున్నాం అంతే. దాని పేరు నొక్కేసి అప్పుడు మన ఇష్టాంతరంగా మనం చేస్తాం కదా. కానీ ఏం చేయాలి? మన అంతరాత్మను పేక నొక్కకూడదు. మన అంతరాత్మ ఎలాగైతే చెప్తుందో అలాగే మనం జీవించాల్సిన వారంగా ఉన్నాం. నాకగా దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలమ్మా? దేవుని వైపు తిరగాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? యేసు ప్రభువు చెప్తున్నారు. ఎవరి మాట వినాలి? క్రీస్తు యొక్క మాట వినాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తుని ఎవరైతే పంపించారో ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇవాళ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతున్నారు. ప్రార్థన చేయడం కూడా క్రీస్తుకే ప్రార్థన చేస్తున్నారు. మధ్య మధ్యలో కూడా ప్రార్థనలో యేసు ప్రభువా అంటూ ఉంటారు. అవునా? కానీ ప్రార్థన ఆలకించేది ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా ఆలకిస్తున్నాడు? ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా. ఎందుకంటే దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరు? క్రీస్తు. మన సంగతి దేవుడు చెప్తున్నాడు, దేవుడి ఆశీర్వాదాలు మనకిస్తున్నాడు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. అవునా? ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కదా. కనుక మన గురించి అంటే మనిషి కాబట్టి మన యొక్క సాధక మార్గాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు క్షమాపణ కలిగినటువంటి దేవుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ లక్షణాలన్నీ క్రీస్తులో ఉన్నాయి. దేవునిలో ఉన్న లక్షణాలన్నీ క్రీస్తులో ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. తండ్రి తన కుమారుడు తన పోలికలో ఉండాలని కోరుకుంటాడు. తన చేసిన పనే నా కొడుకు కూడా చేయాలని అనుకుంటాడు కదా. తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుడు చూస్తాడు, అదే చేస్తూ ఉంటాడు కదా. మరి మన తండ్రి ఏం చేస్తున్నాడు? మన తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాల్సిన అవసరం ఉంది. కొరింథీ 2వ పత్రికలో, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచయం మాకు అనుగ్రహించాడు. సమస్తము దేవుని వలనైనవి. ఆయన అంటే ఎవరో? దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచయం మాకు అనుగ్రహించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చిన కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడు? చిచ్చి పోరా అవతలికి అన్నాడా? తీర్చుకున్నాడు. మెడ మీద పడి ముందు పెట్టుకున్నాడు. మనం కూడా దేవుని దగ్గరికి వస్తే మన పనులకు తండ్రి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? మనం వచ్చేటువంటి విధంగా రావాలి. నా జనుడు రాదగిన విధంగా నా దగ్గరికి రావాలంటున్నాడు. ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి, మన ఇష్టాచారంగా కాదు. పెళ్లికి వెళ్తావు, ఎలాగెళ్తావు? చిగురు కొడుతూ వెళ్ళిపోతావా? బీరువాలో మొత్తం మంచి చీరలు ఏవైతే ఉన్నావో ఏం చేసుకుంటాం, ఏ నగలు పెట్టుకుంటే బాగుంటుందో అమ్మా. ఎలాగెళ్తావు? పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తావు? తయారై వెళ్తా ఉంటాం. ఆటోలో కూర్చుంటే మళ్ళీ పనిలోకి వెళ్ళేటప్పుడు 20 మంది ఎక్కినా ఎక్కేస్తారు ఆటోలను. మరి పెళ్లికి వెళ్ళేటప్పుడు 4 కంటే ఎక్కేస్తారు. నలిగిపోతుందంట. ఏం నలిగిపోతుంది కదా. మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అంత కష్టం ఎందుకు పడ? నువ్వు
దేవుని దగ్గర రావడానికి లోకంలోకి వెళ్తాకి మాత్రం ఇట్టో వెళ్ళిపోతూ ఉంటాం. నా జనులు నా దగ్గరకు రాదగిన విధంగా రావాలని అడుగుతున్నాడు. మనస్సు మార్చుకుని రావాలి, తను తాను తగ్గించుకుని రావాలి, చెడ్డ హృదయాన్ని దూరపరుచుకుని రావాలి, ప్రేమ కలిగి రావాలి, సమాధానం కలిగి రావాలి. అలాగే దేవుని సన్నిధికి లోబడి రావాల్సినటువంటి వారిగా ఉన్నాము. 5-17 వచనంలో మనం చూసాం కదా, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా, ఆయన అంటే దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఆ సమాధానపరిచేటువంటి పరిచర్య మాకు అనుగ్రహించాడు. ఈవేళ చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభుకే ఇది ప్రార్థన చేసి మళ్ళీ ఆఖరి యేసునామమును వేడుకుంటూ ఉంటారు. ఇంకెవరికి చేస్తున్నారు ప్రార్థన? అవునా? సుస్పష్టంగా రాయబడ్డది ఇక్కడ, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాను. అది మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరచు వాక్యమును మాకు అప్పగించాను. ఇక్కడ కుమారుడిని దోషాలు ఇచ్చాడా తండ్రి, నువ్వు ఇంత పట్టుకెళ్ళిపోయావు, ఇంత ఖర్చు పెట్టేసావు, ఇంత అలిగిపోయావు అని ఏమో అన్నాడా? ఏ మాత్రం కూడా అనలేదు. పైపెచ్చు వాటిని క్షవరం చేయించి, స్నానం చేయించి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, చెప్పులు తొడిగించి, బంగారు ఉంగరం పెట్టించి వాటికి ఒక గౌరవాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మనకు గౌరవం ఇస్తున్నాడు. నువ్వు సంఘంలో సంఘ పెద్దగా, లేకపోతే సభ్యుడిగా, లేకపోతే నాయకుడిగా ఎంత గౌరవం నీకు ఇస్తున్నాడు. ఇక్కడున్న గౌరవం నీకు అక్కడ ఉందా? లోకంలో నీకు ఆ గౌరవం ఉందా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీట్గా వస్తున్నావు. ఎలా ఉండాలి? హృదయం శుద్ధి కలిగి ఉండాలి, బాహ్యం కూడా శుద్ధి కలిగి వస్తున్నాం. ఇక్కడ ఇచ్చేదంటే మనం రాజులని యాదక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరి చేత కించపరచబడకూడదు. మనం బయట పనులు చేసుకుంటామంటే, బయట తిరుగుతూ ఉంటే గుర్తింపు ఉంటుందా? మనకి దేవుల్లో ఉంటే గుర్తింపు ఉందా? రాజుగారు అర్థం చేసుకున్నారు. ఆడంతో వీధంటే తిరిగేవాడే, వాడు ఎందుకు పనికిరానివాడే, తల్లిదండ్రులు లేనివాడే, దిక్కులు ముక్కు లేనివాడే. కానీ వాడిని చూసి జాలిపడి రాజుగారు దత్తం చేసుకున్నారు. దత్తం చేసుకుని ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకున్నారు. వాడికి ఎంత ఘనత! లోకమంతా కూడా రాజుగారి కుక్కను కూడా గౌరవిస్తారు. అబ్బో రాజుగారి కుక్కగారు వచ్చారంట కదా. మన రాజు, మన రాజాది రాజు, దేవాది దేవుడు, దేవుడు ఆయన బిడ్డగా మనతో గర్వకారం కదా. ఈ దుద్దులు పెట్టేసి ఆ డొంగల్లోను ఆ తుప్పల్లోనూ వెళ్ళిపోయి ఇదే నాకు మంచిది అనుకుంటున్నారంట చాలా మంది కదా. అలా ఉంటే విలువ ఉందా? ఇలా ఉంటే విలువ ఉందా? ఆలోచించేది ఒకసారి. అవునా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అంటే దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు బ్రతికించినాడు ఎవరు? దేవుడు. ఎవరితో బ్రతికించాడు? క్రీస్తుతో బ్రతికించాడు. దేవుడు క్రీస్తుతో బ్రతికించాడు. అంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి? మానవులను పాపులను రక్షించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తు లోకానికి పంపించాడు. ఇది నమ్మదగినటువంటి వార్త, సంపూర్ణ అంగీకారానికి యోగ్యం కలిగింది మాట. అవునా? లూకా సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు ముందు ఒక్క పాపి విషయమై పరలోకం ముందు ఎక్కువ సంతోషము కలుగు. ఈ తండ్రి దగ్గరికి కుమారుడు రావడంతో ఎంత సంతోషం వచ్చేసింది. ఆ ఇంట్లో ఎంత విందు జరుగుతుంది, ఎంత వేడుకలు జరుగుతున్నాయి. ఆ ఒక పాపి రక్షణలోకి వస్తే పరలోకంలో విందు చేసుకుంటారు దేవదూతలు. తిరిగి వెళ్ళిపోతే, దేవుళ్ళ నుంచి తిరిగి వెళ్ళిపోతే విందు ఉంటుందా? లేదు. దేవుడికి సంతోషం ఉంటుందా?
అదే అన్నాడు ఎత్తుకెళ్ళో, దుర్మార్గుడు తన దుర్మార్గులో నశించిపోవడం నాకు ఇష్టము కాదు, వాడు తిరిగి నా దగ్గరికి వస్తే నేను సంతోషిస్తాను. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమాని నన్ను పిలుస్తున్నాను. అవునా? గాడిద తన సొంత వారిని దొడ్డి ఎరుగుతుంది, ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, పక్షి ఏం చేస్తుంది? తన కాలం ఎరుగుతుంది. మనకి కొండపాడు కోరిమల్లి వస్తూ ఉంటాయి, కొల్లేటి కొంగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారని? ఆఫ్రికా దేశానికి వస్తున్నాయి. 7,500 కిలోమీటర్ల దూరం ఎదురుకుంటా వస్తున్నాయి. అవి ఎప్పుడు వస్తాయి? అక్కడ గుడ్లు పెట్టే అవకాశం ఉండదు వాళ్ళకి, చల్లటి ప్రదేశం అన్నమాట. అంచేత ఇక్కడికి వచ్చేసి వేడి ప్రదేశంలోకి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు చేసి పిల్లలు తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తా ఉంటాయి. అంతేగాని గుండిపోవాలి. అంచేత పక్షుడు తన కాలం ఎరుగును, గాడిద సొంతగాని దొడ్డి ఎరుగును, ఎద్దు తన కోమందుని ఎరుగును, కానీ నా జనులకు ఏం లేదు, తెలియలేదు. దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. పగలు వచ్చినా బలవంతంగా వస్తున్నారు, పగలు వచ్చినా మళ్ళీ కాసేపు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుళ్ళలో మాత్రం స్థిరంగా ఉంటాయి. ఈ ధర స్థిరమైంది కాదు, ఈ విశ్వాసం కూడా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకుంటేనే మనకు నిత్యజీవం, తాత్కాలికంగా కాదు, అటు ఇటు తిరిగితే కాదు. అవునా? కనుక దేవుళ్ళలో స్థిరులుగా ఉండాలి. మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి అంటాడు ఈ పరిస్థితుడు. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. తిరిగితే దానివల్ల ప్రయోజనము లేదు. కదులుతూ ఉన్నటువంటి మేకుతో ఏమైనా ఉపయోగం ఉందా? మేకు కుట్టావు కానీ అది కదిలిపోతుంది, అది పడిపోతుంది. స్థిరంగా ఉండాలి. సత్యము సంఘము, సత్యములకు స్తంభము ఆధారమైనది. సంఘము ద్వారా దేవుని యొక్క మహిమ లోకానికి వెల్లడియాలి. ఆ సంఘమే క్రీస్తు సంఘము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. లేఖనాల్లో కూడా క్రీస్తు సంఘమే ఉన్నది తప్ప ఇంకా ఏ ఇతర సంఘాల పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. ఎవరి సంఘమైనా ఇక మా సంఘం పేరు బైబిల్లో ఉందని చూపించమనండి ఎవరినైనా సరే. రోమ 16:16 మన సంఘం పేరు ఉంది. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సంఘం కూడా బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడే మాట్లాడాలి మనం. బైబిల్ మాట్లాడాలని కాబట్టి మౌనంగా మనం ఉండాలి. కనుక ఈ రాత్రి సమయంలో తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయాడు, అలాగే క్రైస్తవులైనటువంటి వారు చాలామంది సంఘం నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు వెళుతున్నారో కారణాలు చెప్పాను. అలా వాళ్ళు తిరిగి రావాలి. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. దేవుని మీదే ఆధారపడి ఉండాలి. ద్విమనస్కత్వం ఉండకూడదు. దేవుని కొరకు మాత్రమే జీవించాలి. నన్ను వెంబడించేవాడు తన శిలువను తాను ఎత్తుకుని వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడింపబోయిన ఎడల తన తండ్రిని కానీ తన తల్లిని కానీ ఉపేక్షించాలి. నా తల్లి కావాలి, నా తండ్రి కావాలి, నా పిల్లలు కావాలి అని అంటే దేవుడి దగ్గర ఉండేటువంటి అవకాశం లేదు. పేతురుని అడిగాడు, ఈ చేపలు ఈ వలలో విడిచిపెట్టేది వచ్చాయి, నిన్ను మనుషులు పెట్టి జాగ్రత్త చేస్తానంటే విస్తారమైన చేపలు విడిచిపెట్టాడు. ఆ విస్తారమైన ఖరీదైన వలలు విడిచిపెట్టాడు, ఖరీదైన పడవ విడిచిపెట్టేశాడు. యేసు ప్రభుని వెంబడించాడు. మనమేం వెంబడుతున్నాం? మనమేం విడిచిపెడుతున్నాం? ఇవాళ పౌలు గారు నాకు ఏవేవి లాభకరంలో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నేను పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. వాటి వైపు మళ్ళీ తిరిగి చూడలేదు. మరి చాలామంది ఏం చేస్తున్నారు? విడిచిపెట్టిన వారిని మళ్ళీ చేర్చుకుంటున్నాడు. దురలవాట్లు మానేసిన వాళ్ళు దేవుడిలోకి వచ్చిన వాడు, దేవుడిలో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఆ దురలవాట్లకు మళ్ళీ ఇంకా ఎక్కువైపోతున్నారు అనమాట. 7 దెయ్యాల్ని, దానికంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చి పెడుతుందంట. అక్కడ ఒక మనిషిలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది చూసి అది తిరిగి వచ్చి మళ్ళీ దానికంటే చెడ్డమైనటువంటి 7 దెయ్యాలను తీసుకొచ్చి టెస్ట్ వేసేస్తుంది అన్నమాట. ఆ మనుషుని పాటు మొదటి కంటే చివరి పాటు చాలా ఎక్కువ విపరీతంగా ఉంటుంది. మనం అలా ఉండకూడదు. కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో
విశ్వాసంలో తిరిగి వచ్చాడు, నమ్మకంగా తిరిగి వచ్చాడు, తండ్రి మీద ఆధారపడి తిరిగి వచ్చాడు. అంచేత తండ్రి అతన్ని చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానండి. ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము మనల్ని విమోచిస్తోంది. ఆయన కుమారుడైన క్రీస్తు రక్తంలో మనకి రోగ నివారణ, పాప క్షమాపణ. కనుక క్రీస్తు దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రీస్తులో ఉంటేనే దేవునిలో మనం ఉంటాం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాతవి గతించెను, సమస్తము. అటువంటి నూతన హృదయము మనమంతా కలిగి జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రం. మీ కుమారుడైన క్రీస్తును మా కొరకు నాయన మీరు పంపించి ఆయన శిలువ రక్తం చేత మమ్మల్ని విమోచన చేశారు. ధర్మశాస్త్రం నుంచి మమ్మల్ని విడుదల చేశారు. అందుని బట్టి మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో వెతుబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో బయలుపరుచుకుని ఆ రీతిగా జీవిస్తూ దాన్ని మీ నుంచి జీవించబడ్డానికి సహాయం చేయండి. ఎందరూ యేసును అంగీకరిస్తారు వారందరూ దేవుని కుమారులు ఒకటి అధికారం మీరు ఇచ్చారు. నాయన, మీ కుమారుడు క్రీస్తునందు మాకు రక్షణ ఉన్నది, మీ కుమారుడు క్రీస్తునందు మాకు విమోచన ఉన్నది, మీ కుమారుడు క్రీస్తునందు మాకు స్వస్థత ఉన్నది, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తలై ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము గుర్తించి మీ కుమారుని అందు విశ్వాసంతో నాయన ఆయన సెలవు రీతిగా నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నారు. అలాగే నేను ఆయన మీ కుమారుని యొక్క మాటలు చొప్పున మేము జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యము మా అందరికీ ప్రసాదిస్తారని మనం చేస్తుంటున్నాం. వాక్యం మీద ప్రతిబిడ్డను జీవించండి. ఎటువంటి వాక్యం హృదయాలు 30 60 ఫలించడానికి సహాయం చేయండి. నాయన, గత వారం ఏ రీతిగా కాపాడారు దానికంటే అధికమైన రెట్లతో మమ్మల్ని కాపాడి మీ చిత్తమైతే మరొక శుక్రవారం ప్రియమైన బిడ్డలతో కలిసి పరిశుద్ధుల లేఖనాలు పంచుకోవడానికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.